బైబిల్ తేనెగూడు ఏ బైబిల్ రుచి మధురము ఏ బైబిల్ తేనెగూడు ఏ బైబిల్ రుచి మధురము తేనె కంటే తీపి శుంఠి తేనె దారలు బంగారం మేలిమి బంగారం తేనె కంటే తీపి శుంఠి తేనె దారలు బంగారం మేలిమి బంగారం ఏ బైబిల్ తేనె గూడు ఏ బైబిల్ రుచి మధురము ఏ బైబిల్ తేనెగూడు ఏ బైబిల్ రుచి మధురము. సోదరు జేమ్స్ మన మధ్యలో ఉన్నాడు కనుక తను దేవుడు ఏ విధంగా రక్షించాడో దాన్ని బట్టి మనకు కొంతసేపు సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాడు. అందరికీ ప్రజలాడు అందరికీ ప్రజలాడు నా యొక్క బాప్టిజం వాగ్దానము ఇర్మియా 1:4-5. ఎవరన్నా చదవగలమంటే చదవండి. నేనే చదువుతాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిన, అంటే ఇది నా యొక్క బాప్టిజం తీసుకున్న వాగ్దానం. ఇది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తినే, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినే, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినే. నా యొక్క సాక్ష్యం మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపన్నుడకు పరలోకమందున మా తండ్రి, నీ నామము మా దేవ పరిశుద్ధపరచబడడం గాక. ప్రభా ఈ యొక్క సాక్ష్యం ప్రభా నేను చెప్పుటలో ప్రభా నీకు మహిమార్థకరంగా ఉండటంలో సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు మా దేవ. నా సొంత ఆలోచన ప్రకారం కాకుండా ప్రభా నువ్వు బయలుపరిచిన వాక్యంనే ప్రభా సాక్ష్యం నేను బయలుపరిచి ఇక్కడ చెప్పేటట్టు నాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క మమ్మ పూర్తిగా ప్రభా ఈ యొక్క నా సాక్ష్యం ప్రభా ఇక్కడికి వచ్చిన వారి యొక్క హృదయాలు నాటబడటంలో సాతాను దీన్ని ఎత్తుకుపోకుండా మీరే హృదయంలో భద్రపరచండి ప్రభు కదా. మా దేవ మీరే మాకు సహాయం చేయండి ప్రభు. మా ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా నా గురించి నేను 2 మాటలు చెప్పుకుంటాను. నా పేరు పి జేమ్స్, వర్కింగ్ యాజ్ సీనియర్ అసిస్టెంట్, నెహ్రూ పార్క్ బ్యాక్ సైడ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తాను. మా అమ్మ వచ్చేసి మా నాన్న పేరు పి ఎబినేజర్. అంటే చాలామందికి పి ఎబినేజర్ అంటే పాత కడప ఎబినేజర్ అంటేనా అందరికీ సుపరిచితమైన పేరు అది. మా అమ్మ వచ్చేసి సుమతమ్మ. ఆమె దేవుని యొక్క పరిచర్యలో కానీ వంట అక్కడ బేర్షబాలో ఎక్కువగా వంట చేసే దాంట్లో వంట పరిచర్యలో ఎక్కువగా వారు శ్రమపడేవారు అనమాట. నేను ఇంకా తర్వాత మా అన్న వచ్చేసి మార్నింగ్ ఉదయకాలం మీతో వాక్యం పంచుకున్న బల్ల వాక్యము వర్షిప్ మెసేజ్ పంచుకునే మా అన్న పేరు పి కినుకో, జర్నలిస్టు. మా వదిన వచ్చేసి మేరీ హెడ్ మాస్టర్ అమ్మ. ఇది వచ్చేసి మా కుటుంబ పరిస్థితి. నేను నా జీవితం మొత్తము ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, వీటిల్లో ఎన్నో బాధల మధ్య నేను నా జీవితంలో ఇప్పటికీ నేను సాగిస్తున్నాను.
కానీ నా యొక్క కష్టాలని ఇంకా ముందు ముందు చెప్తాను. నేను 1978 మార్చి 10వ తేదీ జన్మించాను. నా ఇక్కడ ఉండే మీ దైవ సేవకుడు అనేటువంటి మాథ్యూ గారు నా యొక్క చిన్ననాటి ఫ్రెండు. అతను వచ్చేసి ఒక్కరోజు ముందు జన్మించాడు. ఇద్దరం వచ్చేసి ఒకే ఊరి వారు వాళ్ళమాట. అంటే ఇద్దరం పాత కడప వాళ్ళమే. ఈయన నేను ఎప్పుడన్నా మార్చి 15 నేను ఎప్పుడన్నా బర్త్డేకి చేసుకుంటేనా ఓహో మా ఫ్రెండ్ బర్త్డే చేసుకున్నాడా లేదా అని నాకు గుర్తుకు వస్తుంది అనమాట. మా ఫ్రెండ్ మాథ్యూ గారు వచ్చేసి 14వ తేదీ అనమాట. అది ఎట్లా కుదిరిందో ఏమో అసలు మాకే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడు అంటారు, ఏమది ఇద్దరు ఫ్రెండ్స్ మీరిద్దరు ఒకరోజు ముందు ఒకరోజు వెనక మీరు జన్మించినారు, మీకు అంటే మీకు ఇద్దరిని మర్చిపోకూడదని దేవుడు ఆ విధంగా ఏమన్నా చేసినాడేమో అని నవ్వుతా మా అమ్మ నాన్న ఎప్పుడన్నా అంటారు. తర్వాత సరే తర్వాత ఇంక నేను జన్మించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత భక్త సింగ్ అంకుల్ గారు పాత కడప కడప బేర్షబా సంఘంలో వాక్య పరిచయ నిమిత్తం వచ్చినాడు. వాక్య పరిచయ నిమిత్తం వచ్చేసి ఎవరైనా అంటే పక్కన ట్రాన్స్లేటర్ వచ్చేసి తిమోతి అంకుల్ ఉంటాడు. అతను ఎవరైనా సరే పేరు పట్టించుకునేవారు కానీ లేక వివిధ సమస్యలతో ఉన్నవారంటే ముందుగా వచ్చేసి అన్నగారితో ప్రార్థన చేసుకోండి అని తిమోతి అంకుల్ చెప్పినప్పుడు మా అమ్మ మా నాయన భక్త సింగ్ అంకుల్ కాడికి వెళ్ళినారు. అమ్మ నాయన ఇంటికాడ ఏమనుకున్నట్టయినా ఇతనికి నా పేరు వచ్చేసి ఫస్ట్ జేమ్స్ అని పెట్టాలని అనుకోలేదు, ఉదయ్ కుమార్ పేరు పెట్టాలనుకున్నారు. భక్త సింగ్ అంకుల్ కాడికి వచ్చిన తర్వాత మా అమ్మ మా నాయన ఏమేమి మాట్లాడకపోయినారంట. అప్పుడు తిమోతి అంకుల్కు నాన్న ఏం చెప్పినట్టయినా భక్త సింగ్ అంకుల్ గారికి ఏ పేరైతే ఇష్టమో ఆ పేరు నామకరణం చేయమని చెప్పినాడు. అప్పుడు తర్వాత భక్తి సింగ్ అంకుల్ గారు ప్రార్థన చేసి అంకుల్కు మనసులో దేవుడు భారం ఇచ్చాడంట. ఇతనికి జేమ్స్ అనే పేరు నామకరణం చేస్తున్నాను అని చెప్పినాడు. అంటే జేమ్స్ అంటే పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో జేమ్స్ అనమాట. తర్వాత అప్పటి నుంచి నా యొక్క పేరు ఇక రికార్డ్స్లో కానీ నా పేరు అనేది మార్చలేదు. అంటే చాలామంది కొందరికి అంటే మందిరంలో ఒక పేరు ఉంటుంది, రికార్డ్స్లో ఒక పేరు ఉంటుంది. అంటే నేను వాళ్ళ గురించి నేను తప్పులు పట్టను, అది వాళ్ళ ఇష్టం అది. కానీ నా నాన్న మాత్రము స్కూల్లో వాళ్ళు అడిగినారనమాట, జేమ్స్ అనే పేరు పెడితేనా ఏమన్నా భవిష్యత్తులో ఇబ్బంది కదా అని అంటేనా లేదు వీనికి జేమ్స్ అనే పేరే ఉండనిలే, ఏమి ఇబ్బంది కన్నా దేవుడు చూసుకుంటాడు వీనికి భవిష్యత్తును అని. కానీ కొందరు ఏమనుకుంటే మా నాన్న ఈయన ఏంది ఈయన మూర్ఖంగా మాట్లాడుతున్నారు, ఇతను జేమ్స్ అనే పేరు ఉంటేనా ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ కాలము, క్రిస్టియన్ నేమ్ ఉంటే అన్నారు. అయినా ఏం పర్వాలేదు ఉంటే నీలే అనేసి మా నాన్న చెప్పినట్టు అదే ప్రకారంగా నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత నన్ను మా అమ్మ నాయన వచ్చేసి మా అమ్మ వచ్చేసి మైలవరంకి వెళ్ళినది. అన్న నేను అమ్మనే ఉన్నారు. తర్వాత ఆయన ఒకరోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక సర్పం నన్ను అంటే నైటాలు ఒక కాటు వేస్తాను ఇది, కానీ దాని నుంచి కానీ దేవుడు నన్ను కాపాడిన అనమాట. ఇది ఇంకోటి ఈ యొక్క సాక్ష్యం అనేది ఈ నెల ఫిబ్రవరి 9వ తేదీ బేర్షబాలో పంచుకున్నాను. కానీ అనుకోకుండా ఇక్కడికి కానీ దేవుడు నాకు అనుకూలించినందుకు దేవునికి స్తోత్రము. ఇది చెప్పడం మర్చిపోయినాను. మన తర్వాత నేను అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రమాదం నుంచి దేవుడు రక్షించిన తర్వాత మరి పాత కడపకు మన సొంత గ్రామంకి వచ్చాను. సొంత గ్రామంలో వచ్చేసి మా పాత కడపలో ఎక్కువగా బేర్షబా నుంచి పెద్ద మనుషులు వస్తారు, ప్రసాదంకులు ఇంకా కొందరు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఒక ఇంటి దగ్గర వచ్చి కూడుకుంటారు అనమాట. వారందరికీ వచ్చేసి నేను ప్రతి ఇంటికాడికి వెళ్ళి అమ్మ ఈరోజు పలానా ఇంటి దగ్గర ఈరోజు మీటింగ్ జరుగుతుంది మీరందరూ రావాలా అని అనేటోళ్ళు. మా అన్న వచ్చేసి కొంచెం దూరం పల్లె చోట పోయి అంటే కొంచెం దూరంగా అక్కడికి వెళ్ళి పిలిచేటోళ్ళు అనమాట. కొందరు నేనకైనా మీరు మీటింగ్ ఉంది రాండి అంటేనా నన్ను చూసి నేను నవ్వేటోళ్ళు అనమాట. అటనా వస్తాం పో అని అంటారు అని నవ్వేటోళ్ళు అనమాట. అయినాను నేను చిన్నప్పటి నుంచి నేను ఒక దేవుని వైపే నేను చూస్తాను కాబట్టి నేను వాళ్ళని పట్టించుకోను. మరి వీబీఎస్కి కానీ అక్కడ ఉండే పిల్లలందరినీ పాత కడప నుంచి బేర్షబా సంఘం వరకు అందరినీ కాలినడక మీద నడిపించుకుంటూ నేను వస్తాను అనమాట. నేను అది కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నంత వెహికల్స్ కానీ ఇప్పుడు ఎక్కడికైనా సరే పల్లె నుంచి రావాలంటేనా మందిరం నుంచి వ్యాన్ వస్తుంది అంటారు. వ్యాన్ వస్తే మేము వస్తామంటారు. లేకుంటేనా మాకు వెహికల్ మాకు ఏమైనా అన్నగారు ఏమైనా వెహికల్ పంపిస్తారా అంటారు.
కానీ అప్పట్లో మేము పాత గడప నుంచి మేము ఎంత ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంత దూరం నడిపించుకుంటూ వస్తాను. మళ్ళీ వీబీఎస్ అయిపోతుంది, మళ్ళీ అందరినీ నడిపించుకుంటూ నేను ఇంటికి వెళ్తాను అనమాట. ఆ విధంగా నాకు అక్కడ విద్యాభ్యాసం అయిపోయింది. తర్వాత నేను జమవాడకు వచ్చినాను. జమ్మలమడుగు నుంచి తర్వాత అంటే మా నాన్నకు ఉద్యోగరీత్యా జమ్మలమడుగు ట్రాన్స్ఫర్ అయింది. జమ్మలమడుగు ట్రాన్స్ఫర్ నుంచి తర్వాత పొద్దుటూరు ట్రాన్స్ఫర్ అయినాము. పొద్దుటూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు 7th క్లాస్ పబ్లిక్ స్కూల్ లిటిల్ పొద్దుటూరులో ఒక స్కూల్లో చేర్పించారు. అప్పుడు పల్లె నుంచి నేను స్కూల్లో అంటే తొలిగా స్కూల్లో చేరినప్పుడు అందరితో ఒక ప్రిన్సిపల్గా అతను హెడ్ మాస్టర్ గారు పిలిచి, బాబు మీ మీ నాన్న ఒకసారి పిలుచుకొని రా అన్నాడు. ఏం సార్ అన్నా, నా మాట్లాడాలా అన్నాడు. అంటే సరే నాన్న పిలుచుకొచ్చాను. ఆయన కరస్పాండెంట్ ఏమన్నట్టేనా, మీ అబ్బాయి డల్గా ఉన్నాడు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికంటే, ఏమన్నా ప్రమోట్ అంటే 6వ తరగతికి ప్రమోట్ చేస్తాము అన్నాడు. అంతలేక నాన్నకు ఏం మాటలో షాక్ గురైనాడు. అంటే 1 ఇయర్ వేస్ట్ అవుతాయి కదా సార్, ఒక రోజు ఉండండి, నేను తర్వాత మళ్ళీ చెప్తానని మళ్ళీ అమ్మతో వచ్చి మాట్లాడాడు. అమ్మ ఏమనిందంటేనా, ఏమీ అవసరం లేదు, దేవుడు మన సాయం చేస్తాడు, అందరితో పాటు వాడు రికవర్ అవుతాడు, నువ్వు వానికి ప్రమోట్ అనేది వద్దు, ఒప్పుకోకు అనేసి అమ్మ చెప్పింది నాన్నకు. తర్వాత నాన్న వచ్చేసి, సార్ అతన్ని మా వాడిని మళ్ళీ 6వ తరగతికి పంపడం మాకు బాధాకరం సార్, మాకు వద్దులేండి, వీడి దీంట్లో చదువుకుంటాను. కాదండి ఇది పబ్లిక్ కదా, ఇది 7th క్లాస్ అన్నాడు. అయినా ఏం పర్వాలేదు సార్, వీడు రికవర్ అవుతాడులేండి అన్నాడు. అప్పుడు తర్వాత నేను కష్టపడి అందరితో పాటు సమానంగా చదువుకొని నేను ఇంప్రూవ్ అయ్యి తర్వాత నేను 7th క్లాస్ నేను దిగ్విజయం పాస్ అయినాను. తర్వాత 10th క్లాస్లో జమ్మడుగు మా నాన్నకు మళ్ళీ ఉద్యోగరీత్యా జమ్మడుగు ట్రాన్స్ఫర్ అయినాము. 10th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ నేను మన స్కూల్కి పోయినా కానీ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. నేను ఎవరితోనో మాట్లాడినా కానీ కొంచెం ఎంత మాట అంతే మాట్లాడతా, తక్కువ మాట్లాడతాను అనమాట. కానీ ఆ టైంలో 10th క్లాస్లో కానీ నేను బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ అని నేను చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నాను. అంటే బైబిల్ గురించి, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ గురించి తెలుసుకోవడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడంటే చెన్నై నుంచి కొన్ని పుస్తకాలు తెప్పించుకోవడము, మళ్ళీ బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు దేవుని వాక్యాలు చదువుతుంట. మరి నేను 10th క్లాస్ కానీ నేను పబ్లిక్ కదా 10th క్లాస్ అయినా కానీ అది కానీ చదువుకుంటాను. చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తుంటేనా, రే నువ్వు స్కూలుకు నాన్న ఈరోజు స్కూల్కి నువ్వు వద్దులే, నీకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంటారు తల్లిదండ్రులు చెప్తారు. కానీ మా నాన్న మాత్రం ఎప్పుడు అట్లా చెప్పలేదు. స్కూలుకు దేవుడే చూసుకుంటాడు అనేటోడు అనమాట. ఒకప్పుడు మా నాన్న దేవుని మందిరం విషయంలో అతను రాకుండా ఎంత అతనికి కోపం అంటేనా అంత కోపం అన్నమాట అతనికి. రే ఎట్లా అంటే దేవుని మందిరానికి ఒక అన్న నేను అమ్మ పొరపాటు పోలేదనుకో, ఆ నుంచి మందిరం నుంచే కోపంగా వస్తాడనమాట. కోపంగా వచ్చాను మా అన్నను రే కిరణ్ ఎందుకు నీ చర్చికి రాలే అంటాడు. లే నాకు పని ఉంది అన్నాడు. పని ఉందే, ఏం తమాషాలు పడతావు నువ్వు, ఏమనుకుంటావు నువ్వు అని మా అన్న మీదకి వస్తానంటే చెయ్యి తిన్నాడు. అంటే మందిరానికి ఎందుకు రాలని. తర్వాత మా అమ్మ వచ్చేసి ఏంది నువ్వు పిల్లలను ఊరికే ఒకటే మీద సతాయిస్తావు నువ్వు మందిరానికి వాడు పని ఉంది రాలే కదండి. మా అమ్మను వచ్చేసి మా అమ్మను వచ్చేసి గబిక్కన రెట్టగసి కొట్టాడు అనమాట. తర్వాత నన్ను అడిగినాడు, రే జేమ్స్ నువ్వు ఎందుకు రాలే చర్చికి అన్నాడు. నేను స్టడీ అవర్ నేను రాలేకపోయినాను అన్నాడు. అంటే నన్ను ఏమనలే. కానీ అంత కఠినాత్మకంగా ఉండే మా నాన్న నాకు ఉద్యోగం వచ్చినా కదా ఎట్లా వస్తానో నవ్వుతూ వస్తాను అనమాట. రే జేమ్స్ ఏం చర్చికి రాలేదు ఈరోజు అంటాడు. చర్చికి రాలేదంటే మా అమ్మ అంటారు లోపల నుంచి, ఏం వాడు ఉద్యోగం చేసుకోవాలన్నా లేదంటే చర్చికి రావాలంటారు. లేదులేబ్బా వాడు చర్చికి వస్తే మంచిది కదా, దేవుడే కదా ఉద్యోగం వచ్చింది అంటారు. నువ్వు పోయి కూర్చోపోను వాడు చర్చిలో నువ్వు అని అంటారు. అప్పుడు నేను అంటా, అమ్మ ఎందుకు మా నాయన అటు అరుస్తావు అని అంటేనా. అప్పుడు అమ్మ నన్ను అంటది, రే నాయన మీరంతా ఒకటే లేరా, నేనంటే నీకోసమే లేరా, నేను అతను కూర్చోమంటాం కదా అంటాడు. సరే మళ్ళీ తర్వాత నాన్న ఉంటాడు డ్యూటీకి పోయి నేను అక్కడ వస్తానని నా ఫోన్ చేస్తాను అనమాట. అదే రే జేమ్స్ చర్చి ఉంది ఈరోజు స్పెషల్ మీటింగ్ ఉంది, నువ్వు చర్చికి రావాలా అంటాడు.
సరే నాన్న వస్తాడంట. కానీ నాన్న ఆడ ముందర కూర్చొని నేను చర్చికి వస్తాను లేదని వెనక్కి తిరిగి చూస్తుంటాడనమాట. ఏ అంటే నన్ను అప్పుడు కానీ ఆహ్, ఇప్పుడు నాకేందంటే నా బాధలేసేది. ఇప్పుడు నాకు ఆ విధంగా చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు నాకు. నా తర్వాత ఇది సబ్జెక్ట్ ముందుకు పోయినాము. తర్వాత నాకొచ్చేసి 10th క్లాస్‌లో ఉన్నట్టుండి అనగా కరస్పాండెన్స్ సార్ వచ్చేసి, "జేమ్స్ నువ్వు ఈ స్కూల్‌కంతా లీడర్‌గా ఉండు" అన్నాడు. అనేది ఏంది బా నేను లీడర్‌గా ఉండడం ఏంది నేను? న నన్ను అసలు నాకందరూ జ్ఞానం లేదు అది ఇది అని అందరూ అంటుంటారు కదా! నేనేంది బా లీడర్‌గా ఉండడము అని అన్నారు. ఆయనేమో 10th క్లాస్‌లో వచ్చేసి స్కూల్ పీపుల్ లీడర్‌గా ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియేట్ నేను ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రొద్దుటూరు. ఆ యొక్క పొద్దుటూరు గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఎక్కువగా రౌడీయిజము, రాజకీయాల పలుకుబడులు, తర్వాత ఎప్పుడు చూసినా కానీ గలాటలు మీకు మీకు ఆల్రెడీ మీరు రోజు పేపర్‌లో చూస్తుంటారు. ఎందుకంటే నా స్టూడెంట్స్ మధ్య ఏదో ఒక గలాటలు అందుంటాయి. కానీ అది అంటే నేను కొత్తగా చేరినా కానీ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాదు. నేను ఎక్కువగా మన చర్చికి వచ్చే వాళ్ళతోనే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను. ఒక బ్రదర్ ఏమనంటేనా అందరూ ఏదో కరపత్రాలు పంచుకుంటూ వస్తాండ్రు. ఏంది అంతా పత్రికలు అంతా పంచుకుంటూ వస్తానంటేనా ఇప్పుడు కాలేజీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం వాళ్ళంతా పంచుకుంటూ వస్తాండ్రు అని అన్నారు. అంటే దీంట్లో ఎవరైనా నిలబడొచ్చా అన్నాడు. ఎవరైనా నిలబడొచ్చు కానీ మన క్రిస్టియన్స్ మాత్రం గెలిచారు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ ఎన్నికల్లో అని. క్రిస్టియన్స్ ఎందుకు గెలిచారు అని తెలుసు కదా నీకు క్రిస్టియన్ ఎవరు గెలిచారని. అప్పుడు నాలో ఒకటి మనసులో పడింది. ఎందుకు బా ఒక చిన్న పోస్ట్ కానీ ఆర్ట్స్ కాలేజీగా గెలిచారు అని ఏమన్నా నేను గెలిచగలనా అనుకొని నేను ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసినాను. తర్వాత నేను ఓడిపోయింటే నన్ను అందరూ కాలేజీ నుంచి వచ్చేప్పుడు ఓడిపోయేస్తుంటే అందరూ ఎగతాళి చేసినారు. కానీ నేనేం వాళ్ళందరి ముందు తల ఉంచుకొని బయటికి వచ్చినాను. మళ్ళీ తర్వాత నేను చదువుకుంటా అంట, మందిరాన్ని పోతా వస్తా అంట. మళ్ళీ నేను వచ్చేసి మళ్ళీ ఇది యొక్క ఎన్నికల్లో నెక్స్ట్ ఏ విధంగా గెలిచాలా, ఏ విధంగా గెలవాలి అనేసి నేను ఆలోచన చేస్తా అంటాను. కానీ మళ్ళీ తర్వాత సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. ఆ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి వచ్చి నేను కొంచెం పెద్ద పోస్ట్ నిలబడినా. యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్. అది ఆ యొక్క పోస్ట్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది ఏదైనా సరే కాలేజీలో మీటింగ్ జరగాలనే, తర్వాత కాలేజీ బాయ్కాట్స్ జరగాలనే, పోలీసు వాళ్ళు కానీ ఎంటర్ కావాలని కానీ నేను నా పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అది అట్లాంటి పోస్ట్ అనమాట అది. తర్వాత నేను నిలబడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఉండాలి కొందరు వచ్చినారు. అన్న నీకు మేము ఓటు వేయం నీకు అని అన్నాడు. ఏమంటేనా నీకు అంత కెపాసిటీ లేదు, ఎందుకంటే నీ దగ్గర నువ్వు చూసే కామ్గా ఉంటావు, నీకు రౌడీయిజం లేదు, తర్వాత నీ వెనక రాజకీయ పలుకుబడి లేదు అని అన్నారు. తర్వాత మన క్రిస్టియన్స్ వచ్చాను నెక్స్ట్. అంటే మన చర్చికి వచ్చేవాళ్ళం. అన్న నువ్వు ఎట్టా గెలిచావు కదా, నీకు ఎందుకులే మేము ఓటు వేసేది, ఎందుకులే అందుకు మేము నీకు ఓటు వేయదలుచుకోలేదు అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ లేచింది నాకు. అవును, ఇంకోటి నేను అంటే ఓడిపోవడం గ్యారంటీ అనమాట. నేను ఈసారి అవమానంతో ఓడిపోతే కాలేజీ వెనకపై వైపు నుంచి నేను రోజు కాలేజీకి వచ్చేసి చదువుకొని తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయాలా, సాధ్యమనుకో కాలేజీకి తక్కువ రావాలని అనుకొని తర్వాత నేను అయినా ఇప్పటికైనా నేను ఎలక్షన్లో నేను డ్రాప్ అయితేనా అవమానం అది. ఎందుకంటే ఎట్టా ఓడిపోతామని తెలిసి డ్రాప్ అయినాడు అనేసి తర్వాత నన్ను అందరూ ఎగతాళి చేస్తారు. తర్వాత నేను ముందు రోజు మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళి ప్రభా ఏదో నేను తెలిసో తెలియక నేను ఎలక్షన్స్లో నిలబడుతున్నాను, మీరే నన్ను సహాయం చేయండి, ఇంకా నేను ఎలక్షన్స్ జోలి కానీ రాజకీయాల జోలి కానీ నేను ఎప్పుడు పోను అనేసి నేను ప్రార్థన చేసుకొని ఎవరు చెప్పలేను. తర్వాత నేను మా అన్నకు నేను చెప్పినాను, అన్న అందరూ నన్ను ఓడిపోతూ ఉంటానన్నా నేను అనే అన్న దగ్గర నేను ఒకసారి ఏడ్చిన. అన్నగానే ఉంటాను, సర్లేరా నువ్వు లోపల చూసుకున్నాను, నేను చక్రం తిప్పుతాలే అని మా అన్న అన్నాడు అన్నమాట. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్లో తర్వాత ఉండాలి దగ్గర పడిన తర్వాత ఇంకొకటి మర్చిపోయినా. మన యొక్క సువార్త కరపత్రికలు ఎవరికైనా ఇస్తేనా వెంటనే వీళ్ళు మన బయట ఎక్కడన్నా నలిపి పక్కన భరేసేస్తాడు. నేను ఆ విధంగా నాకు ఓటు ఏమైనా కరపత్రిక అయినా ఇస్తేనా కొంత దూరం మొదలుగా నలిపి పక్కన భరేస్తాను అనమాట. అప్పుడు అనుకున్నా నాకేం ఇంకా ఈసారి ఓడిపోవడం గ్యారంటీలే, అందరూ చెప్పింది కరెక్టే, మన చర్చి వాళ్ళు కరెక్టే చెప్పేది అని అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఒకరు వస్తారు, నువ్వు గిన మందిరం అన్న తెలిసిందనుకో
నీకు మందిరమున పిలిపించి మీ నాన్న పిలిపించి నిన్ను అరుస్తారు, నిన్ను సర్వింగ్లో కానీ పరిచర్యలో కానీ నిన్ను వాడుకోరు అని అన్నారు. అంటే చర్చి ఎలక్షన్ కాదు బా, ఈ ఎలక్షన్స్ కాలేజ్ ఎలక్షన్స్, అది చర్చి వేరు వేరు కదా అన్న. సరే ఇంకా మళ్ళీ తర్వాత ఎలక్షన్స్లో ఉంటాను, ఓటింగ్ శాతం ఎలక్షన్స్ పోలింగ్ జరిగింది. తర్వాత ఓటింగ్ శాతం 4 రౌండ్ల వరకు నేను చాలా తక్కువ ఎలక్షన్స్ పోలేని. తర్వాత 5-6 రౌండ్లు వచ్చేసి నేను భారీ మెజార్టీగా గెలిచినాను. తర్వాత నేను ఈ యొక్క కాలేజీ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఎన్నో సమస్యలు కాలేజ్ ఈసారి దీని నుంచి ఇంకా ఈసారి ఎప్పుడన్నా వీలైతే మనం చెప్పుకుందాము. తర్వాత ఎన్నో కష్టాలు, తర్వాత ఇవి ఎన్నో సమస్యలు ఫేస్ చేసినాను. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినాక నాకు వచ్చేసి ఇంకా నాకు మందిరము, చదువు, ఇవన్నీ ఎగ్జామ్ ఈ తర్వాత ఉద్యోగం, నెక్స్ట్ ఉద్యోగం మీద నా కాన్సన్ట్రేట్ చేయాలని అనుకున్నాను. ఇంకా తర్వాత డిగ్రీకి వచ్చినాక నాకు ఎందుకు మనశ్శాంతి లేదు. నాకు ఏంది బా, నేను ఏం చేయాలా, ఏంది నా రూట్, భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి అని ఎక్కువగా చర్చికి మీటింగ్లో పోతా, కాలేజీకి వస్తా, మళ్ళీ తర్వాత ఇంటికి పోతా. ఆ విధంగా నేను ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక అంకులు మీటింగ్లో మాట్లాడుతూ ఈ విధంగా ఒక వచనం చూపించిన. ఆ వచనం ఏమిటంటేనా, ప్రభా నేనైనా ఇప్పుడు నా యొక్క తప్పులు, నేను సమాజానికి నేను మంచోని, అందరూ నన్ను మంచోళ్ళు అంటారు, కానీ నీవు నన్ను కానీ క్షమించగలవా అంటేనా. అప్పుడు తర్వాత నా ఒక వచనం ద్వారా మాట్లాడాడు. ఆ వచనం ఏమిటంటేనా, ఐజయ్యా 43:25. యెషయా ఈ మాట నాకు నా హృదయంలో గుచ్చుకునేది. అంటే ఇంకా దేవుడు ఇంకా నా పాపను తుడిచిపేసేసిన అన్నాడు. ఇంకా నేను నేను వచ్చేసి ఇంకా దేవుడు నాతో ఇంకా సూటబుల్గా మాట్లాడాను. ఇంకా అది ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక వచనం ఏమంటేనా, ఐజయ్యా 41:10 దానిపైనే ఉంటుంది చూడండి. ఇంకొక మాట, భయపడకమా అంటే నేను ఏంటంటేనా, బాప్టిజం తీసుకుంటేనా కష్టాలు ఎక్కువైతాయని కొంతమంది చెప్తాన్నారు. ఇంకా బాప్టిజం ఇప్పుడే తీసుకుందామా, మళ్ళీ తర్వాత కొంచెం లేటుగా తీసుకుందామా అని అనుకుంటాను. ఆ తర్వాత కంటిన్యూ అవుతాను. ఆ తర్వాత భయపడకమా, ఆ మాట నాకు దాంతో నేను క్లారిటీ తీసుకున్నాను. నీకు అంటే ఏమన్నా బాప్టిజం తీసుకున్న తర్వాత కష్టాలు వచ్చినాకో నీకు సహాయం చేయి వాడను నేనే. నాకు దేవుడు నాకు ఎప్పటికీ తోడుంటాడు, నాకు ఇంకా తిరుగులేదు అనుకున్నాను. మళ్ళీ తర్వాత నేను ఏమనుకున్నాను, బాప్టిజం తీసుకోవాలా అని నిర్ణయించుకొని అంకుల్ చెప్దామా వద్దా, అప్పుడు ఎప్పుడంటే మిల్లంగ్ అంకుల్ ఉన్నాడు, అప్పుడు చెప్దామా వద్దా అని అనుకుంటాను. మళ్ళీ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినప్పుడు ఇంకొక అంకుల్ ఈ విధంగా ఒకటి మాట్లాడాడు. ఏంటంటేనా, మలాకి నా కాడి మోయట నరునికి మేలు అని చూడవచ్చు. మలాకిలో నరునికి మేలు, నా కాడి మోయట నరునికి మేలు అంటేనా, అంటే దేవుని సువార్త దేవుని పని చేసినా కానీ మనకు నరునికి మేలు అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక వచనంలో యేసుక్రీస్తే ఒక మాట చెప్తాడు. ఏమంటేనా,
యవ్వన కాలముందు నా కోడి మోస్తే అది తేలికగానో సులువుగానో భారం లేకుండా ఉండనన్నారు. అప్పుడు తర్వాత నేనేం చేశానంటే ఇంకా నేను మిలాంగ్టా అంకుల్ గారికి పోయి, అంకుల్ నేను ఇటు విధంగా బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను కానీ అంకుల్, ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడినాడు నాకు. తర్వాత అప్పుడు అంకుల్ ఇంకొక అంకుల్ అంటే ఏ వాక్యం చెప్పినాడో ఆ వాక్యంలో అంకుల్ ఏమనంటేనా, చాలామంది ఏమనంటే నేను ముసలోని నగలు తీసుకుందాంలే, అదే చాలామంది ఏమనుకుంటే నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి, నాకు మా కొడుకు పెళ్లి చేయాలా, తర్వాత వాళ్ళకు ఇండ్లు కట్టాలా, తర్వాత మా మా పిల్లలకు బాగా డిపాజిట్లు బాగా దండిగా లెక్క సంపాదించి అప్పుడు నేను దేవసేవ చేయాలా అనుకున్నా. అప్పుడు ఏమైంది అంటున్నా, కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు అనమాట. అప్పుడు ఆ టైంలో దేవుడు మిమ్మల్ని అది లక్ష్య పెట్టాడు. యవన కాలంలో చేసేటటువంటి సేవే దేవునికి యేసుక్రీస్తుకు ఇష్టము అన్నారు. అప్పుడు తర్వాత నేను చూసినా ఇప్పుడు డిగ్రీ అంటే ఎంజాయ్ చేసే వయసు అనమాట. బాగా ఫ్రెండ్స్ తిరిగేది. తర్వాత అటువంటి వయసులో నాకు ఇంకా ఓ పక్క చూస్తే దేవుడు లాగుతున్నాడు, ఓ పక్క చూస్తే అప్పుడే ఏముంది ఇంకా నాకు కొద్ది రోజులు కనీసం ఉద్యోగం వచ్చినా కొద్ది రోజులు ఎంజాయ్ చెయ్యి, తర్వాత కానీ తీసుకుంటాను. కానీ లాస్ట్కు నేను మిలాంగ్ గ్రూప్ ఇంకా పేరు ఇచ్చేసి నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజంలో వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా చదువుకొని చూడండి, నేను గర్భంలో రూపింపబడమునికే నేను ఏర్పరచుకుంటే నేనే వాగ్దానంతో దేవుడు నన్ను గొప్ప వాగ్దానంతో నా దేవుడు నన్ను మాట్లాడాడు. అప్పుడు నేను బాప్టిజం వచ్చేసి 4/8/1998 అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న తర్వాత అప్పుడు నాకు కొన్ని శోధనలు ఎదురైనాయి. ఎక్కువగా కొందరు హిందూస్ ఫ్రెండ్స్, తర్వాత కొందరు దేవుడు అంటే సరిపోని వాళ్ళందు నన్ను రకరకాల ప్రశ్నలు అడిగేవారు అనమాట. కానీ నేను వారికి ఏమీ భయపడను. వాళ్ళకి ఏం భయపడకుండా వారికి నా చేతనైనంత వరకు నేను సహాయం చేస్తానంట వాళ్ళకి. అంటే నేను వాక్యం ఈ విధంగా చెప్పడం అందు. కానీ ఒక అతనికి నేను శ్రీనాథ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. అతను చనిపోతాడని కానీ తెలియదు. అతనికి ఒక వాక్యం చెప్పినాడు, దేవుడు మన బంధకాలలో ఉన్నా కూడా దేవుడు మనం రక్షిస్తాడు. ఈ విధంగా సౌలును కూడా అనే ఒక దేవునికి విరోధి అయినటువంటి సౌలును కూడా దేవుడు అతన్ని పౌలుగా మార్చుకొని అతని వైపు తిప్పుకున్నాడు. అంటే అతను అన్నాడు, అంటే నిజంగా అతను వచ్చేసి హై క్యాస్ట్ అనమాట. అంటే నిజంగా దేవుడు మన బంధకాల నుంచి రక్షిస్తాడు. అవునయ్య, ఒక వ్యక్తి సంపాలనే ఒక అతన్ని రూమ్లో బంధించుటినా యేసుక్రీస్తే ఆయన స్వయంగా వచ్చి అతని బంధకాల నుంచి అతని గొలుసులు విడిపించి రక్షించినాడు అని చెప్పినాడు. మా ఫ్రెండ్ వెంటనే మారుమనసు పొందినాడు. తర్వాత బాప్టిజం తీసుకున్నాడు. అంటే నేను తర్వాత అతను కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్లో చనిపోయాడు అతను. అంటే సంథింగ్ ఏదో జరిగింది, చనిపోయాడు. తర్వాత అప్పుడు నేను అనుకున్నా, అందుకేనేమో దేవుడు నాకు అతనికి వాక్యం చెప్పు అని అంటున్నాడు. కానీ అతను అనుకుంటాడు, మా ఫ్రెండ్ శ్రీనాథ్ అతను స్వర్గానికి పోయి ఉంటాడని నేను నమ్ముతున్నాను. కానీ నేను కానీ వాక్యం చెప్తే బాగా వినేటోళ్ళు ఉండారా అని అంటే నాలో కానీ అంత శక్తి ఉంది అని నాకే డౌట్ వస్తుంది అన్నమాట ఒకసారి. మళ్ళీ తర్వాత ఇంకొకతను జనార్దన్ అని ఇంకొకతను ఉన్నాడు మా ఫ్రెండ్. అతనికి వచ్చేసి నోవాహు ఓడ గురించి చెప్తాను నేను. నోవాహు ఓడ ఈ విధంగా ప్రపంచ ప్రళయం వచ్చినది, దేవుడు విస్తారమైన పాపం వలన ఈ విధంగా ఉన్నాయి. అంటే దానికి సైంటిఫిక్ ఆధారం ఉంది అన్నాడు. సైంటిఫిక్ ఆధారం ఎందుకు లేదు, అది దానికి మస్తుగా ప్రూఫ్ ఉంది కానీ నేను చెప్పినాను. ఆ యొక్క నోవాహు కాలంలో ఓడ వచ్చేసి అరారత్తు కొండ మీద పోయి నిలబడింది అనమాట. ఫస్ట్ అతన్ని కానీ నోవాహు కానీ అందరూ ప్రజలందరూ ఈ విధంగా వెర్రివాడవని నవ్వినారు బాగా. అందుకు తర్వాత ప్రచండమైన వర్షం వచ్చింది. అంతకుముందు వర్షం వచ్చేది కాదు. ఆ వర్షం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆరిన నేలగా చేసి కొంచెం నీటిని ఆకాశంలోకి తీసుకుపోయాడు. ఆ యొక్క ఆకాశంలో నుండి ఆ నీటినే దేవుడు ఈ యొక్క వర్షం రూపంలో అంటే ప్రచండ వడగండ్ల వర్షంను భూమిపై కురిపించాడు. ఆ భూమిపై కురిపించిన దానివల్ల అది ఎవరెస్ట్ శిఖరం కానీ మునిగిపోయిందని శాస్త్రవేత్తలు కనుక్కునేదాన్ని.
అంటే ఎవరెస్ట్ శిఖరం కానీ మునిగిపోయి తర్వాత ఆరారత్ కొండలపైన ఎక్కడ, అది టర్కీ దేశంలో ఉంది ఇది. ఆ యొక్క ఓడ ఇప్పటికీ ఉంది బా. అది ఎప్పుడంటేనా రాబర్ట్ ఓ వాల్డ్ అనే అతను ఈ ఈ యొక్క ఓడ 4 క్రీస్తు పూర్వము 4500 సంవత్సరం క్రితందని అతను టెస్ట్ చేసి కనుక్కున్నాడు. ప్లస్ ఆ ఓడలో కొలతలు గిలతలు చూసినారు. కొలతలు చూసినా అంతా బైబిల్లో ఉన్నట్టు కరెక్ట్గా సరిపోయింది అనమాట. తర్వాత ఈ విధంగా మళ్ళా జీవరాశి ఈ విధంగా మళ్ళా వచ్చింది బా అనేసి చెప్పిన. అంతలేకే ఇంకొకడు వచ్చేసి వెంటనే అతను మైండ్ని మార్చేసి అతను పక్కకు లాక్కొని పోయినాడు అనమాట. ఏంది బా నేను ఇంత ప్రూఫ్ చెప్పినాను అయినా కానీ అతను నమ్మలేదే అని నేను బాధపడినాను. ఇది నిజంగా జరిగింది అన్నమాట. ఇది ఇప్పటికీ ఇట్లా టర్కీ దేశంలో ఇప్పటికీ ఆ యొక్క ఓడ అనేది అరారత్ కొండ కాదు కొండల పైన ఉంది అనమాట అది. మరియు అప్పటి వరకు వచ్చేసి ఈ యొక్క కొన్ని పేపర్లో పడతాను చూడండి, మహానగరాలు నీట మునిగినాయని. ఆ కాలంలో పడిన వర్షం వల్లనే 400 అడుగుల సముద్రం మట్టం అనేది 400 అడుగులు పెరిగిందనమాట. ఇంతకుముందు 400 అడుగులు తక్కువ కిందికి ఉండే సముద్రం మట్టము 400 అడుగులు పెరిగింది. ఇప్పుడు ఆ యొక్క నోహా కాలంలో పడినటువంటి ఆ యొక్క ప్రచండమైన వర్షం వల్లనే. తర్వాత ఇంకొకరు మా ఫ్రెండ్ వచ్చి ఏమన్నాడు, ఏమన్నా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నారు. దేవుని రాజ్యం సమీపించేది ఏంటి అంటే ఎక్కడుంది అంటే బైబిల్లో మీ మధ్యనే ఉంది కదా బైబిల్లోనే దేవుని రాజ్యం ఎక్కడుంది మీ మధ్యనే ఉంది అన్నారు. తర్వాత ఈ యొక్క మీ మధ్యనే ఉంది అంటేనా ఎక్కడుంది అని అన్నారు. దానికి కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చేసి నాకు వేరే మా ఫ్రెండ్ ఒక పేపర్ తెచ్చిచ్చాడు. ఆ పేపర్లో ఉంది అదిగదిగో ఇది క్రీస్తు రాకడపై సాక్ష్యాధారాలు, అదిగదిగో అమరపురి అంటే స్వర్గం అనమాట. అది దాంట్లో మ్యాటర్ ఏం రాసినట్టేనా హబుల్, అది నాసా వారు ప్రయోగించినటువంటి హబుల్ కేబుల్ నెట్, అమెరికా వాళ్ళు హబుల్ కేబుల్ నెట్ అంతరిక్షంలోకి ప్రయోగించినారు. అంతరిక్షంలోకి ప్రయోగించింటినా అది అంతరిక్షంలో ఏమిటంటే శూన్యం ఉంది అనమాట. తర్వాత దాన్ని ఏం చేస్తే కొన్ని కాంతి సంవత్సరంలో దాన్ని రేటింగ్ పెంచారు. రేటింగ్ పెంచే కొద్దీ అది ఏమైందంటే అవి ఇంకా కొంచెం ముందుకు శూన్యం కనబడింది. ఇంకా కొంచెం దాన్ని పెంచినారు అనమాట. అంటే దాన్ని ఇంకా అంతరిక్షంలోకి ఇంకా పైకి పంపించారు. పంపించింటే శూన్యంలోనే ఒక స్వర్గం కనబడింది. దాన్ని వచ్చేసి నాసా వారు వచ్చేసి దాన్ని ఫోటోగాని తీసినారు. ఫోటోగాని తీసేసి ఈ విషయం తర్వాత కరెక్టే బైబిల్ చెప్పింది, ఆకాశంలో మన మధ్యనే స్వర్గం ఉంది. తర్వాత ఈ యొక్క బైబిల్ చెప్పే మాటలు కట్టుకథలు కాదని పేపర్ స్టేట్మెంటు శాస్త్రవేత్తలు మొత్తం ఇచ్చారు. నాసా వారు చెప్పినట్టే మాత్రము ప్రపంచంలో దాన్ని ఎవడు కానీ కాదనీకి లేదు. దాన్ని అంటే నోరు మూసుకొని ఎస్ అనాల్సిందే అది. ప్లస్ మన భారతదేశంలో కానీ అంత టెక్నాలజీ లేదు. ఇంకొకటి నాసా వారు ఇంకొకసారి ప్రయోగం చేస్తుంటే ఏసి దేవుని యొక్క కనుదృష్టి ఆకాశం మందు ఉన్నది అని అంటే ఆకాశం మందు ఉంటే నేను అనుకుంటా ఎప్పుడన్నా కనబడచ్చు కదా దేవుడు అని నేను అనుకుంటా. కానీ ఆ యొక్క దేవుడు కానీ అంతరిక్షం మందు ఆ యొక్క హబుల్ కేబుల్ ద్వారా కనబడినాడు. ఆ యొక్క పేపర్ కటింగ్ నాకు దగ్గర ఇప్పటికీ ఉంది. మీకు ఎప్పుడన్నా కావాలంటే నేను మా ఫ్రెండ్ మాథ్యూకి ఇస్తాను, మీరు షేర్ చేసుకోండి ఎప్పుడన్నా. తర్వాత ఈ విధంగా ఎంత చెప్పినానో చాలామంది ఎందుకు బాగా వినరే అని వేరే ఒక దైవసేవకుడితో నేను చెప్పింటే ఆ దైవసేవకుడు ఏమనంటేనా ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనంగా కలుగజేసిన అన్నాడు. అంటే నువ్వు ఎంతన్నా చెప్పు, నువ్వు సైన్స్ ప్రకారం తీసుకురా, దేవుడే వచ్చి మాట్లాడినా కానీ వీరు నమ్మారు. కానీ మనము ఈ యొక్క క్రైస్తవులంగా ఉన్నటువంటి మనం శ్రేష్ఠులం అనేది. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అంతా ఇవంతా ఎన్నో ఫేస్ చేసినాను. కానీ నేను నమ్మడం ఏంటంటేనా బైబిల్ను మనకంటే అన్ని జనాలు వాళ్ళు డెప్త్గా చదువుతున్నారు. మనకని తెలియదు వాళ్ళు ఎంత డెప్త్గా చదువుతుంటేనా అంత డెప్త్గా చదువుతారు. అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు మనం జవాబు చెప్పలేము. ఇంకా సింపుల్గా ఇంకా కొన్ని చెప్తాను. ఒక యోహాను సువార్తలో యోహాను కొందరు పరిచయులు శాస్త్రులు వచ్చేసి అడిగినారు, నువ్వు మెస్సయ్యావా అన్నారు. కాదు అన్నాను. తర్వాత నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు. ఆ ప్రవక్తవా అంటేనా మా ఫ్రెండ్ వాడు నన్ను వాదించేవాడు ఏమంటేనా ఆ ప్రవక్తవా అని అంటే సార్ ఆడ నేమ్ ఉండాలి కదా అంటాడు. అదేనా నువ్వు ఆ ప్రవక్తవా అంటే దాంట్లో నేమ్ ఉండాలి కదా. యోహాను సువార్తలో ఉంది, ఇంటి వెనక చదువుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొక చోట ఏం రాసి అంటేనా నీవు
ఆ, నేను వెళ్ళి యేసుక్రీస్తు చెప్తాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాను అన్నాడు. వేరే ఆదరణకర్త ఎవరున్నా అన్నారు. వేరే ఆదరణకర్త అంటేనా అదే పరిశుద్ధాత్మ అన్నా. అక్కడ అక్కడ రాయాలన్నా నేను పరిశుద్ధాత్మను పంపిస్తానా, అంతే కదా, పరిశుద్ధాత్మ పంపిస్తాను అన్నారు కదా, వేరొక ఆదరణకర్త అన్నారు కదా అని పక్క నవ్వుతారు అనమాట. కానీ వారి యొక్క సమాధానాలకు మనము బైబిల్లో కానీ పౌలు కానీ చెప్పినారు, వారి యొక్క సమాధానాలకు మనము కోపపడకూడదు అనమాట. ఎందుకంటేనా మళ్ళీ వాళ్ళతో ఎప్పుడైనా మన సువార్త చెప్పేదానికి అవకాశం ఉండదు. వాళ్ళ దగ్గర మనము కొ- అంటే వాళ్ళతో మనం సీరియస్ అయినా వాళ్ళతో కొట్లాడే కానీ ఈ విధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత నేను ఒక కంప్యూటర్ కోర్స్ చేరినాను. ఆ కంప్యూటర్ కోర్సు పోయేటప్పుడు వచ్చేసి నాకు ఆ, మా అమ్మని అడిగినాను, అమ్మ నాకు 1000 రూపాయలు కావాలమ్మా నాకు కంప్యూటర్ కోర్స్ చేరడానికి, అది ఉద్యోగం మంచిదని నేను. అప్పుడు తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే వెంటనే కమ్మలు తీసి ఇచ్చింది. కమ్మలు తీసి ఇచ్చేసి దీన్ని నువ్వు ఎక్కడన్నా నువ్వు ఇది మీ అవ్వకి ఇచ్చేసి దీనికి ఒక 1000 రూపాయలు కొదవ పెట్టుకొని నువ్వు కంప్యూటర్ కోర్సులో చేరినాను అయింది. కానీ నేను వెంటనే ఏం చేసింటే 1000 రూపాయలు తీసుకొని పోయి ఆ కంప్యూటర్ కోర్స్ చేరాను. ఆ కంప్యూటర్ కోర్స్ వల్లే నాకు ఈ యొక్క నేను చేసేటటువంటి ఉద్యోగం వచ్చింది నాకు. నేను మామూలుగా అంటే వేరే కంప్యూటర్ కోర్సులు చేర్చింటే నాకు ఉద్యోగం వచ్చేది కాదు. అంటే నేను చేసింది ఏంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంప్యూటర్ కోర్స్ చేయాలన్నమాట. తర్వాత నేను వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్ వచ్చి ఎంఏ ఎకనామిక్స్ వచ్చేసి ఇక్కడ మదనపల్లిలో బీసెంట్ థియోసఫికల్ కాలేజీలో చేరాను. అక్కడ కానీ నేను వచ్చేసి ఆ, హాస్టల్ సెక్రటరీగా, డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉన్నాను. అక్కడ కానీ నేను హానెస్ట్గా అక్కడ ఉండేటన్నమాట. అంటే ఎవరన్నా పనులు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం పనులు చేస్తుంటారు, వంట చేస్తుంటారు, ఏమన్నా ఇంటికి ఏమైనా ఎత్తుకొని పోతారని వాళ్ళకి తెలియకుండానే నేను దూరం నుంచి వాళ్ళను గమనిస్తా. ఆ విధంగా నేను ఎక్కువగా నేను ఇంకోటి రాత్రి ఏళ్ళకి మొత్తం హాస్టల్ అంతా చెక్ చేసుకొని అంతా ఏమి అంటే కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తుంటే కొంచెం అంటే బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తాగడం చేయడం చేస్తాను, అట్లాంటివి నేను అలో చేసేటోని కాదు. అంతా చూసుకొని నేను నిద్రపోయేవాడిని. అప్పుడు వేరే ఒకసారి చెప్పాడు, నువ్వు వచ్చేసి ఉద్యోగం మీద దృష్టి పెట్టు నువ్వు జేమ్స్, నువ్వు ఇదేం నీకేమైనా ఉద్యోగం కాదు కదా, హాస్టల్ సెక్రటరీ ఏంటినా, ప్లస్ నీకు ఉద్యోగం సంపాదించుకో, తర్వాత నువ్వు ఆ, దాంట్లో నువ్వు అధికారం ఒకవేళ నీకు కావాలంటే దేవుడు నీకు ఆశీర్వదిస్తే నువ్వు ఆ విధంగా వెళ్ళిపో అని అన్నాడు. తర్వాత అప్పటి నుంచి నేను కొంచెం మళ్ళా చదువు మీద దృష్టి పెట్టాను. తర్వాత ఈ ఎంఏ ఎకనామిక్స్ అయిపోతానే కొద్ది రోజులుగా నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది. పెద్ద పోస్ట్ అన్నమాట అది, జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా. జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింటే ఫస్ట్ సంతోషపడినాను. కానీ ఈ యొక్క యుద్ధాలకి పడితేనా ఫస్ట్ నేనే నిలబడాలంట. అది నేనేమనుకున్నా జూనియర్ కమాండింగ్ ఆఫీసర్ అంటేనా మామూలుగా సైన్యం అంతా ముందు పోతానే వెనక నేను ఊరికి కట్టెపెట్టుకొని నిలబడుకుండేది, ఊరికి నిలబడుకుండేది అని అట్ట అనుకున్నా. అట్ట కాదు, ముందు నువ్వు ఉండాలి అన్నారు. అప్పుడే చేసి కార్గిల్ యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఓయమ్మా నేను ఎగినా పోతే ఫస్ట్ నన్నే ఎత్తపోతారేమో అనుకుని నేను భయపడినాను. అంటే మామూలుగా ఫస్ట్ పోతానే ఎవరు యుద్ధానికి ఏం పంపరు, ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత దానికి వెపన్స్ ఏ విధంగా ఉపయోగించాలని చెప్తారనమాట. తర్వాత నాకు ఇంకా రాత్రిపూట నిద్ర రావడంలే, కళ్ళు మూసుకుంటేనా నేను వచ్చేసి యుద్ధం చేస్తానట్టు ఇంకా తర్వాత ఇంకా అదే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత సరే రాక ఉద్యోగం వచ్చింది, ఏదంగా దానికే పోదాంలే అనుకుంటాను. అంతలేక నాకు వచ్చేసి వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేను. తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చేసే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని వచ్చింది. తర్వాత ఈ ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగంలో అనుకోకుండా అది ఎందుకంటే నాన్న అమ్మ ఇద్దరు ప్రార్థన చేసేదాని వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు పంపించారు ఆర్మీ వాళ్ళు, నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకి రాలేకపోయినావు, మరి ఒక నీకు అవకాశం కల్పిస్తాము, ఇప్పుడు మళ్ళీ నువ్వు జూనియర్ కమాండింగ్ ఆఫీసర్గా నువ్వు ఇంటర్వ్యూకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ నువ్వు వచ్చినచో మా యొక్క రిప్రజెంటేటివ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, అంటే ట్రైన్ దిగుతానే నీకోసం మా రిప్రజెంటేటివ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, మీరు తప్పకుండా రాండి అనేసి మళ్ళీ పంపించాడు. మళ్ళీ తర్వాత ఇంకా నేను ఇంకా పోకుండా ఈ యొక్క ఉద్యోగంలోనే, ఎందుకంటే దేవుని సేవ చేయాలన్నా తర్వాత దేవుళ్ళు ఎక్కువ గడపాలనే కానీ ఈ ఉద్యోగం అయితే బాగుంటుంది అనుకొని తర్వాత నాన్నగారు ఇక్కడనే ఉంటారా మాకు అందుబాటులో, మాకు బాగుంటుంది కదా అని అన్నాడు అనమాట. అప్పుడు తర్వాత నాకు వచ్చేసి
జమ్మలకు సత్యానందం గారి కూతురు. ఆయన దైవసేవకుడు. మంగళగిరి దైవసేవకుడు అనమాట. అప్పుడు చనిపోయినప్పుడు 10 10 సెప్టెంబర్ 2004 నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కే నాకు స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. స్కూటర్ తర్వాత ఈ ఈ అప్పుడు అంటే నన్ను ఒక కొండాపురంకి జాబ్ వస్తేనే కొత్తగా వచ్చినాను. ఎప్పుడే పల్లెలకి వేశారనమాట. అప్పుడు తర్వాత అక్కడగానే ఒక ప్రమాదం మర్చిపోయాను. ఇంకొక చెప్పడం మర్చిపోయాను. ఒకసారి ట్రైన్ పోతానేది. ట్రైన్ పోతాంటే నేనేం చేశానంటే రికార్డ్స్ తర్వాత నా క్యారీ బ్యాగ్ అంతా తీసుకొని ఇక్కడ గూడ్స్ అడ్డం ఉండేది. గూడ్స్ అడ్డం ఉంటే నేను ఆ గూడ్స్ కింద నుంచి దూరి తర్వాత ఈ పక్కకు ఆ గూడ్స్ దాటి ఆ పక్కకు వస్తాను 2-3 సెకండ్లకే ఇట్లా వెనక్కి తిరిగి చూసినాను. వెనక్కి తిరిగి చూసింటే ఇంకా గూడ్స్ పోతుంది. అంటే దేవుడు నాకు అప్పుడు వచ్చేసి జస్ట్ 2-3 సెకండ్లు టైం ఇచ్చాను అంతే నాకు. అంటే 2-3 సెకండ్లకు నేను బయటపడినా. నేను వెంటనే ఆ యొక్క అంటే ఇంకా నేను మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పేదానిగా నేను ఉండలేక పోయి ఉండేవానేమో చెప్పలేమో. తర్వాత నేను అప్పుడు వెంటనే పోయి నేను ఒక చోట కూర్చుంటే గుండె అనేది ఒక 10-15 నిమిషాల సేపు గుండె నేను నిబ్బరించుకొని తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను. తర్వాత మా భార్య ఒకరోజు వచ్చేసి, నువ్వు ఎప్పుడు చూసినా కానీ నువ్వు డ్యూటీకి నుంచి ఎప్పుడు లేటుగా వస్తా ఉంటావు, నువ్వు ఏం డ్యూటీ నీది అని అనింది. ఏం చేస్తాం బా, ఆ నుంచి పల్లెల నుంచి రావడమే, బస్సులు సరిగా ఉండవు ఏముండవు అని అనింది. సరే ఈ రోజన్నా తొందరగా రా నువ్వు అని. సరే నేను తొందరగా వస్తాలే అని. ఇంకొకటి నేను గిన బండి నడిపితే గిన మామూలుగా నేను అంటే తక్కువ స్పీడ్ నేను నడపను. మినిమం నడిపితే గిన అంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చి 24-26 ఆ మధ్యలో ఉంటుంది. మినిమం 90, 110, 120 ఆ మధ్యలో బండి పోతుంటాను అనమాట. ఆ స్పీడ్కు పక్కన నాకు ఎదురుగా ఉన్నా కానీ నేను హారన్ కొట్టినక్కర్లే పక్క పోతానమాట అందరూ. కానీ మా అన్న ఒకసారి నన్ను హెచ్చరించిన అనమాట. రే జేమ్స్, అన్ని కాలంలో మన మాదిగా ఉండవురా, నువ్వు ఎందుకు అంత స్పీడ్ పోతూ ఉంటారు అటగినా చెప్తే నేను ఇంకా ఏం చేస్తానంటే ఈ యొక్క బండిని భూమికి ఆనిచ్చి మళ్ళీ నేను పైకి లేపుతాను, బండిని ఎగిరిస్తాను అనమాట. అట్లా నేను బండి తోలేదాని వల్ల నేను ఒకసారి బండిలో అదే మా భార్య చెప్పింది త్వరగా రాని. అప్పుడు ఆ బండిలో స్పీడ్ వస్తుంటే ఇంకా తర్వాత మీకు ముద్దునూరు దగ్గర ఉండేటప్పుడు కొంచెం అర్థమవుతుంది. యామవరం ముందు చెన్నారెడ్డిపల్లె దాటిన తర్వాత ఒక చోట క్రాసింగ్ వచ్చింది. క్రాసింగ్ వస్తానే ఆ స్పీడ్లోనే బ్రేక్ కొడతానే అది నేను లెఫ్ట్కు లాక్కుని పోయి ఆ బండి ఒక గచ్చ చెట్టును, ఒక రకమైన పెద్దది గచ్చ చెట్టు, ఆ గచ్చ చెట్టును గుద్ది దాని వేర్లతో సహా బండి లేపుకొని వచ్చింది. ఆ చెట్టును లేపుకొచ్చి మళ్ళీ పోలు కొట్టింది. తర్వాత నేను వచ్చేసి రాళ్ళ మీద పడినాను. ఒక రాయి మీద పడతానే నాకు చెయ్యి ఇరిగింది. చెయ్యి వచ్చేసి మామూలుగా మొత్తం ఇంత లావు అయింది. ఇది అంటే నాకు చెయ్యి ఇరిగింది కానీ నాకు అప్పుడు తెలియదు అనమాట నాకు అది. అంటే అప్పుడు తర్వాత నన్ను వచ్చేసి మా అన్న ఫోన్ చేశాడు. రే జేమ్స్ ఏమి ఇంకా రాలేదు అన్నాడు. అన్న అంటే ఇంకా సరిగ్గా మాట్లాడలేకుండా, అన్న నాకు చిన్న దెబ్బ తగిలింది, నేను వస్తాను లేనా అన్నాడు. త్వరగా వస్తాను లేనా అన్న. ఏం దెబ్బరా అన్నాడు. అన్న నేను స్టేట్ బ్యాంక్ అడిగిరా అండి, పొద్దుట స్టేట్ బ్యాంక్ అడిగిరండి నా అన్న. అంతే ఇంకా నేను అంటే మాట్లాడలేకుండా నేను మళ్ళీ తర్వాత పక్కన ఒక అతను చెప్పాడు, వేరే అతను చెప్పాడు, మీరు మీ ఎవరంటే మీ అన్నగారు అన్నాడు. అవును అంటేనా, మీ తమ్మునికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది యామవరం దగ్గర, మేము ఒక జీపులో ఎక్కించి మేము మీ తమ్ముని పంపిస్తున్నాము అని అన్నారు. అప్పుడు తర్వాత వెంటనే వచ్చేసి అక్కడికి మా అమ్మ నాన్న వచ్చేసి కర్నూలు హాస్పిటల్ తీసుకున్నారు. కర్నూలు హాస్పిటల్లో వచ్చేసి డాక్టర్ గారు దీనికి ఆపరేషన్ చేయాలంటే అమ్మా నాకు కొంచెం కష్టము, ఇతనికి ఈ ఓన్లీ ఎముక ఇరిగింటే ఓకే, బర్రె ఎముకలు కానీ ఇతనికి రిప్స్ డ్యామేజ్ అయినాయి, ఒకవేళ ఈ చెయ్యి ఓపెన్ చేస్తే మిగిలిన నరాలు ఏమైనా కట్ అయితే మాత్రం బ్లీడింగ్ అవుతుంది, తర్వాత నేనేం చేయలేనన్నారు. మా అమ్మ వచ్చేసి సార్ మా కొడుకుని మీరే కాపాడారు సార్ మీరు అని అండి. తర్వాత అమ్మ నేను దేవుని కాదు, నా ప్రయత్నం నేను చేస్తాను అని అన్నాను నేను. తర్వాత పోయి అమ్మ పోయి మళ్ళీ డాక్టర్ని పోయి చేతులు జోడించి అడిగింది, సార్ మా కొడుకుకి మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయింది, మీరు కాపాడండి సార్ మా కొడుకుని అంటేనా. అమ్మ నేను మామూలుగా ఎవరికైనా సంతకం పెట్టి తీసుకుంటాను, ఏమని
అంటే ఆపరేషన్లో ఏమైనా జరిగినా కానీ ఏం కాదని నామకే వసతికి తీసుకుంటాము. తర్వాత నేను సాధ్యమైనంత నేను జాగ్రత్తగానే చేస్తానమ్మా, నువ్వు ఏడ్చొద్దు, ఈ మీ విధంగా మీరు కానీ ఏడుచినా మా యొక్క స్టెబిలిటీ దెబ్బతింటుంది, దయచేసి మీరు ఏడ్చొద్దమ్మా, నేను మీ అబ్బాయిని నేను నేను ఖచ్చితంగా నేను అతి జాగ్రత్తగా చేస్తానంటే అప్పుడు మా అమ్మ ఏడుపు మానేసింది. తర్వాత 1:30 2 గంటల సేపు మొత్తం ఆపరేషన్ చేసి లోపల రాడ్ వేసినారు లోపల. తర్వాత సార్ రాడ్ వేసినారు. తర్వాత ఏమైందంటే చేతిలో కదలిక రావడంలే, ఏం కదలిక రాలేదే అనుకొని తర్వాత నేను మా అమ్మ నాన్న ఏం చేస్తారంటే సిఎంసి హాస్పిటల్ తీసుకున్నాను. మళ్ళీ సిఎంసి హాస్పిటల్ తీసుకువెళ్ళినా వాళ్ళు అన్ని టెస్టులు చేస్తున్నారు కానీ వాళ్ళు కనుక్కోలేకున్నారు ఏమైంది, ఎందుకు కదలిక రావడంలో ఏళ్ళల్లో అని. కదలిక అప్పుడు ఒకవేళ ఆస్ట్రేలియా డాక్టర్ నాకు దేవుని అదృష్టం కుదిర్చాడు. ఆయన కనుక్కున్నాడు, మెడ దగ్గర నరాలు డ్యామేజ్ అయినాయి కాబట్టి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ ద్వారా ఇతనికి ఏళ్ళలో కదలిక రావడం లేదు, అందుకోసం ఇతనికి వచ్చేసి మళ్ళీ మేము ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేయాలంటేనే ఇంక నాకు మళ్ళీ ఏంది ప్రభా నేను అని అనుకున్నాను. అప్పుడు తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్లో అంటే ఎందుకు డిఫాల్ట్ కనుక్కునేందుకు ఎంఆర్ఐ స్కానింగ్లో 3/4 గంట సేపు నాకు అణువు నాకు చెక్ చేసిన అనమాట. చెక్ చేసింటే అప్పుడు ఇక్కడ డిఫాల్ట్ అని కనుక్కున్నాను అనమాట. తర్వాత ఆపరేషన్ పొద్దున్న పోయి తీసుకుపోయినారు, సాయంత్రం వరకు వాళ్ళు డాక్టర్స్ పోతుంటారు వస్తుంటారు. అమ్మ ఏంటంటేనా ఏంది వీళ్ళు డాక్టర్స్ ఊరికే వీళ్ళు పోతుంటారు వస్తుంటారు వీళ్ళు అనేసి అమ్మకు ఏం ఆందోళన ఉంది. అప్పుడు సాయంత్రం అయితేనే డాక్టర్స్ అంతా నవ్వుకుంటూ బయటికి వచ్చినారు. వచ్చినా అప్పుడు అమ్మ అనుకుంది, ఓహో వీనికి ఆపరేషన్ సక్సెస్ అయిందనమాట అనుకొని తర్వాత ఉంటే నన్ను ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినారు. తర్వాత నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయినా. ఉద్యోగంలో కూడా నేను హానెస్ట్గా తర్వాత ఎవరికి తల వంచని విధంగా నేను ఆఫీస్ పని చేస్తాను అనమాట. నేను తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటేనా నేను పొద్దుటూరులో జీతాల సెక్షన్లో నన్ను వేసిన అనమాట. జీతాల సెక్షన్ వేసిన అది చాలా కష్టమైంది అనమాట. తర్వాత ప్రతి ఒక్కరు అసలు గట్టిగా అడ్డం మాట్లాడతాను అనమాట. అక్కడ దాంట్లో ఇద్దరు కలిసి ఇద్దరి నేమ్స్ ఒకరు వచ్చేసి ఒకరు ఏ సుబ్బరాయుడు అని ఇద్దరు ఉంటారనమాట. తర్వాత ఒక సుబ్బరాయుడు వచ్చేసి ఆఫీస్ పని చేసినాడు, అంటే డ్యూటీకి వచ్చినాడు. డ్యూటీకి వచ్చిన దానికి నేను జీతం నిలిపేసిన. డ్యూటీకి రాని వ్యక్తికి నేను జీతం వేసిన. జీతం వేసినానికి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు వచ్చేసి కొందరు మాట్లాడి నా మీద పిటిషన్ పెట్టారు. ఈ విధంగా ఒకైనా సీనియర్ జేమ్స్ అనే వ్యక్తి మమ్మల్ని జీతం ఆపినాడు, అతను మనసులో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాం, మా కుటుంబం గడవడం లేదు అని తిరుపతికి పిటిషన్ పెట్టారు. అప్పుడు నాకు కానీ తెలియదు, వాళ్ళు ఒకైనా తిరుపతి నుంచి కారు వేసుకొని వచ్చినాడు. కారు వేసుకొని వచ్చేసి తర్వాత ఎన్క్వైరీ ఆఫీసర్ వచ్చేసి ఏం నీ పరిస్థితి అన్నాడు. సార్ నా తప్పేం లేదు సార్, నేను తప్పు చేసినాను, కానీ ఇద్దరి పేర్లు ఒకటే ఉండే దానివల్ల నేను ఒకతనికి జీతం ఆపినాను, ఒకతను పని చేసిన అతనికి జీతం ఆపి పని చేయని అతనికి జీతం వేసాను సార్. నేను నీకు 1 నెల జీతం రాకుంటే నువ్వు ఇంట్లో నీకు ఇబ్బంది పడవా అన్నాడు. అంటే నేనేమో అనుకో తలగాంచుకున్నా. అతను ఏదో ఇంకా పెన్ను తీసుకొని ఏదో నా మీద రాయాలని అనుకున్నాడు. అంటే ఏమన్నా సస్పెన్స్ అంటే నేను అనుకున్నాను సస్పెన్షన్ ఆర్డర్లో మెమోనో ఏదో. అప్పుడు తర్వాత నీ పేరేం పేరు అన్నాడు. నా పేరు జేమ్స్ సార్ అన్నా. జేమ్స్ అంటే మళ్ళీ తర్వాత పెన్ను తీసుకొని మళ్ళీ జోబులో పెట్టుకున్నాడు ఎందుకో. అంటే ఆ సార్ ఏమనుకున్నాడు ఏమో నాకు తెలియదు. సరే అమ్మా నెక్స్ట్ విచారణ నీకు జువారి సిమెంట్ ఎర్రగుంట్ల అక్కడ రమ్మన్నాడు. తర్వాత మరుసటి రోజు జువారి సిమెంట్ ఎర్రగుంట్ల పెట్టిన అనుమానితులను ఇద్దరిని పిలిపించాడు. ఇద్దరిని పిలిపించి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చెక్ చేశాడు. అంటే నా మీద పిటిషన్ పెట్టాను కదా, ఆ పిటిషన్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసింటే ఒక అతను కుమార్ అనే వ్యక్తి అతను వచ్చి మనకు క్రిస్టియన్, అతని హ్యాండ్ రైటింగు తర్వాత పిటిషన్ పెట్టిన నా మీద కంప్లీట్ హ్యాండ్ రైటింగ్ 2 టాలీ అయినాయి. అప్పుడు నేను అనుకున్నా ఏంది బా మన చర్చికి వచ్చేతనే నా మీద కంప్లైంట్ ఇచ్చినాడా అనుకున్నా. అతన్ని పిలిపించి ఏమ్మా నువ్వే కంప్లైంట్ ఇచ్చినట్టుండవే అనేది. సార్ జేమ్స్ వచ్చేసి మా క్లోజ్ ఫ్రెండ్ సార్, మేము ఇద్దరము ఆత్మీయమైన ఫ్రెండ్స్ సార్ మేము అనేది. ఆత్మీయమైన ఫ్రెండ్స్ సరే ఈ విధంగా నీ హ్యాండ్ రైటింగ్ ఉంది, నువ్వేనా జేమ్స్ మీద పిటిషన్ పెట్టింది అన్నాడు. లేదు సార్ అన్నాడు. అనేకి తర్వాత రాసి ఇచ్చేసే జేమ్స్ మీద నాకేం పగ ఇన్ని ఏం లేవు, మేమిద్దరం ఫ్రెండ్స్, అది ఈ యొక్క కంప్లైంట్ నేను ఇయ్యలేదు అన్నాడు. అనేది అతను రాయిచేసి తర్వాత నన్ను ఇప్పటి నుంచి నువ్వు డ్యూటీ వచ్చేసి జాగ్రత్తగా చేసుకో నువ్వు అనేసి వెళ్ళిపోమని చెప్పినాడు.
తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు ఇంట్లో కొన్ని సమస్యల వల్ల మా మా భార్య వచ్చేసి నా మీద అప్పుడు ఉమ్, ఒకటి అదే సార్ వరకట్నం కేసు, గృహహింస కేసు నా మీద పెట్టినది. ఆ టైంలో వచ్చేసి నాకు ప్రమోషన్ దగ్గర ఉంది. తర్వాత మా భార్య వచ్చేసి వాళ్ళ అన్నగారి ఇంటికాడ దగ్గర ఉంది. ఇక్కడ చూసినా నాకు రోజు రోజు నా మీద పోలీస్ స్టేషన్ నుంచి ప్రెజర్ ఎక్కువ పెరుగుతుంది. బాబు, నేను రిమాండ్ పంపిస్తాము, నీకు అంటే మీ భార్యను రాజీ అయినా చేసుకో, లేకుంటేనా రిమాండ్ కన్నా పోన్నాడు. సార్ నాకు కొంచెం టైం కావాలి సార్. తర్వాత నేను సిఐ గారు ఉంటారా, నేను అంటే పోలీసు వాళ్ళు మనం అనుకుంటాం కానీ వాళ్ళకి కానీ మంచి చేయాలనే ఉంటుంది, వాళ్ళకు మనసు ఉంటుంది వాళ్ళకు. కానీ వాళ్ళు కానీ నాకు తెలిసి వాళ్ళకి కొంచెం ఇండైరెక్ట్గా మనకు హెల్ప్ చేస్తారు. ఈ హెల్ప్ చేసినట్టే నాకు సిఏ గారు ఒక్కరు కూర్చొని, సార్ నా ప్రమోషన్ దగ్గర ఉంది సార్ నాకు అని అన్నా. ప్రమోషన్ దగ్గర ఉంది, ప్రమోషన్ ఎందుకు ఇట్లాంటి పనులు చేసుకుంటే ఇట్లా ఇప్పుడు సరే నువ్వు ఏం చేస్తావుంటేనా ఇద్దరు ఎంప్లాయీస్ రెడీ చేసి పెట్టుకుంటూ బెయిల్కు, నీకు కావాలంటే నీకు అనుకున్న టైంలో రిమైండ్ పంపిస్తాంలే అన్నాడు. నేనేం చేసుకుంటే ఇంకా ఒక పక్క చూసి ప్రమోషన్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఒకవేళ లాయర్ ఏం చెప్పినట్టేనా 48 hours ఒకవేళ లోపలికిన జైల్లో ఉంటేనా ప్రమోషన్ రాదు, నీకు ప్రమోషన్ రాదు, ప్లస్ నీకు వచ్చేసి సస్పెండ్ అవుతావు అన్నారు. ఏం చేయాలబ్బా అనుకొని తర్వాత ఆనందరాజు అంకుల్ పొద్దుటలో వచ్చేసి అప్పుడు ఆనందరాజు అంకున్నాడు. అంకుల్ గడిపే ప్రార్థన చేసిన, అంకుల్ ఈ విధంగా నా పరిస్థితి ఉందని, దేవునికి అసాధ్యం ఏం లేదు, దేవుని నీకు ఖచ్చితంగా నీకు రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు స్వతహాగా నువ్వేం తప్పులు ఏం చేయలే, అది సాధారణ శోధన వల్ల నువ్వు ఈ విధంగా శోధన వల్ల నువ్వు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటావు అని, నీకేం కాదు అని అనుకున్నాను. మళ్ళీ ఆడ అంకుల్తో ప్రార్థన చేసుకుని బయటికి వస్తాను, ఒక ఫోన్ వచ్చింది. జేమ్స్ గారా మాట్లాడారు. అవును సార్. అయ్యా జేమ్స్ గారు, మీకు నిన్నటి వరకు ఒక మంచి జడ్జి ఉన్నాడు, ఆయన అయితే నా కేసులు కొంచెం చూసినట్టు అంటే దయాదాక్షిణ్యంతో ఆయన పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన జడ్జి గారు వచ్చేసి అసలు ఎవరికి బెయిల్ ఇవ్వడం లేదు, వచ్చిన వాళ్ళకందరూ శిక్షలు ఎక్కువ వేస్తాడు అన్నాడు. ఇంకా అనేసి ఇంకా నాకు ఉండాలి సెల్లు అనేది చేతులు పట్టుకుంటే సెల్లు దబ్బను కింద పడిపోయింది. అంటే ఎవరిని ఒక్కరోజు ముందు పోయినా కానీ బాగుండే, ఇది అయిపోయి చేసుకుంటే బాగుండే. అన్న చెప్తానట్టు కరెక్టే, అదే తొందరగా అయిపోయి చేసుకుంటే దాని నుంచి నువ్వు బయటపడతావురా నువ్వు అంటే. నా భయం వల్ల నేనేం చేస్తానంటే రోజుకు వాయిదా వేసుకుంటూ వస్తాను. అప్పుడు తర్వాత నేను మళ్ళీ పోయి అంకుల్కి చెప్పిన, ఆనందరాజు అంకుల్కు, అంకుల్ ఈ విధంగా అంటాం కదా, ఏమి కాదు పోమ్మా, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు అందరికీ గొప్పవాడు నేను అని పోయినాను. తర్వాత బెయిల్ పిటిషన్ జడ్జి కాడ పెట్టినారు. జడ్జి పెట్టింటే ఫస్ట్ దాన్ని రిజెక్ట్ రాసినాడు. లాయర్ పోయి, సార్ అతను చేయి బాగాలేదు, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ అన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏమయ్యా లోపలికి బొమ్మని అన్నాడు. అయితే మళ్ళా తర్వాత 2 సేపు తర్వాత మళ్ళీ పోయినాడు. పోయి, సార్ ఈ విధంగా చూడండి సార్, అతనికి చేయి బాగాలేదు అన్నాడు. మళ్ళీ తర్వాత అతను వచ్చేసి ఉంటాలే అతను జడ్జి గారిని చూసి నేను నమస్కారం పెడతానే ఆయన వచ్చేసి బెయిల్ గ్రాంటెడ్ అన్నాడు. అప్పుడు ఆ రోజు నాకు ఒక్కనికే ఆయన అంటే సింపతి చూపించింది. ఆ రోజంతా ఎవరికైనా సింపతి చూపించలేదంట. అప్పుడు తర్వాత అక్కడుండే కానిస్టేబుల్, అక్కడుండే కొంచెం పెద్దలు వాళ్ళు వచ్చేసి వాళ్ళే వచ్చి నాతో సేకరణ తీసుకున్నారు. కానీ వాళ్ళలో ఒక అతను ఏమనంటేనా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన అసలు ఈరోజు ఎవరికి బెయిల్ రాలేదు నువ్వు అనేసి తర్వాత అనేది అంటే నా బెయిల్ కంటే దేవుడు మహిమపరచబడినాడని నేను నమ్మినానండి. తర్వాత నేను ఒకప్పుడు మా ఫ్రెండ్ ఇంకొక 10 నిమిషాలు మా ఫ్రెండ్ ఏం చెప్పినట్టేనా, మా భార్య కలుసుకోవాలంటేనా దేవుని సువార్త బాగా చేయన్నాడు. సరే దేవుని సువార్త చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు చాలామంది సువార్త పోతారు, అందరూ గుంపులు కూర్చొని పర్సనల్ మ్యాటర్స్ అయిన పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేను అట్లా చేయను. నేను కరపత్రికలు తీసుకుంటాను, నేను ఒక్కరిని పోయి నేను పత్రికలు పంచుతా అంట. కానీ ఎక్కువగా నాకు విలేజెస్కి పోయి పత్రికలు పంచడం నాకు ఇష్టం అనమాట. ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, ఇసుకలో సువార్త చేయడానికి నడుస్తూ పోతానేమో, దూరం నుంచి ఒక ముసలామె నిలబడుకొని ఉన్నది. ఎవరు ఒక ముసలామె నిలబడుకుంది అని ఆ ముసలామెకు నేను కరపత్రిక ఇవ్వాలని ఇసుకలో నడుస్తూ పెరిగెత్తా పోతాను నేను.
పెరిగెత్తా పోయినే ఆమె, అమ్మ పెద్దమ్మ బాగున్నావా అనే. బాగున్నాను నాన్న. మీరెవరన్నా? అమ్మ మేము ఈ విధంగా పొద్దుటూరు నుంచి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ, అయినను స్వార్థ చేయాలని నేను వచ్చినాను అని. "ఆ, నీకు ఏసఐ తెలుసా అమ్మ అన్నా. ఏసఐ నాకు తెలియదు నాయన అనింది. అంటే ఇంతవరకు నువ్వు ఏసఐ గురించి వినలేదా అనింది. ఇంతవరకు ఆయన లోకరక్షకుడు అని నేను వినలేదనింది. అప్పుడు తర్వాత మహా ఆనందంతో నేను పోయి మా ఫ్రెండ్స్లందరినీ పిలుచుకొని వస్తాడా. అదే ఒక ముస్లాం అక్కడ ఉంది చూడు, దూరంగా నిలబడుకుంది. ఆ ముస్లాంకు ఏసఐ అంటే ఎవరో తెలియదంట అని. అప్పుడు వాళ్ళంతా వచ్చేసి ఉండాలి. అంటే నేను అప్పుడు యాక్టివ్ అనమాట. నేను అంటే చెయ్యినా కానీ నేను సువార్త విషయంలో వంటలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి నేను పెరిగెత్తా మళ్ళీ వచ్చేసి అందరూ వచ్చారు. అక్కడ ఆమెతో పోయి ఆ ముస్లాంతో అందరూ ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకొని ఏం చెప్పినట్టు వాళ్ళలో ప్రొఫైల్లో ఏం చెప్పినట్టే, మొట్టమొదటిసారిగా యేసు గురించి ఎప్పుడు వినని పెద్దమ్మకు మేము సువార్త యేసు గురించి మేము చెప్పినాము అనేది. అప్పుడు నేను అనుకున్నా, ఏంది బాగా నేను కదా ఆ ముస్లాంకు చెప్పింది నేను కదా, వాళ్ళంతా ఫోటో ప్రొఫైల్ పెట్టుకున్నారే, ఏసఐ గురించి తెలియని ముస్లాంకు మేము ఏసఐ గురించి మేము తెలియజేసినామని అని అన్నారు. కానీ మనకు కావాల్సిన అక్కడ కదా దేవుని కాడ ఉండాలి కదా అనుకుని మళ్ళీ నేనేం పట్టించు. నాకు కావాల్సింది ఏంటంటే నాకు దేవుని పరిచయం ముఖ్యమన్నమాట. ఇంకోసారి సువార్తకు పోయేటప్పుడు తర్వాత ఒక గ్రామ ప్రెసిడెంట్తో నేను మాట్లాడినాను అనమాట. గ్రామ ప్రెసిడెంట్తో మాట్లాడింటేనా ఆయన ఏమన్నాడు, మీకు సువార్తకు ఎంతమంది ఇచ్చినా మొత్తం రండి, ఇంటికాడ వచ్చి టీ తాగండి అన్నారు. పల్లెల్లో మీకు తెలుసు సువార్తకి వచ్చి తరుముతారు అందరిని మనల్ని, పత్రికలు లాక్కోవడం అట. ఆ గ్రామ సర్పంచ్ మీ మీ ఫ్రెండ్స్ అందరూ పిలుచుకురండి అన్నాడు. తర్వాత పిలుచుకొని వచ్చిన తర్వాత వీళ్ళు సువార్తకు వచ్చిన వాళ్ళు ఏమన్నా అంటేనా, జేమ్స్ మామూలు చిన్న చిన్న తలకాయలను పడతాడు, అన్నీ పెద్ద పెద్ద తలకాయలనే పడతాడు, సర్పంచులు ప్రెసిడెంట్లు ఇట్లాంటి పడతాడు, ఎట్లా జేమ్స్కి ఉండాల్సినవాడే అని వాళ్ళు వాళ్ళు అనేసి అంతా నవ్వుకుంటా మేము సువార్త చెప్పుకుంటా ఉంటారు. మళ్ళీ తర్వాత నేను మా భార్య మన తర్వాత మేము కొద్ది రోజుల తర్వాత నేను మా భార్య సువార్త చేస్తున్నప్పుడు కలుసుకున్నాము. నేను మా భార్య ఎక్కడ మార్కెట్ పోయినప్పుడు నేను ఎవరైతే వ్యాపారం జరగకుండా ఏమైనా ముసలిలో ఎవరన్నా కూర్చొని ఉంటారో వాళ్ళు వ్యాపారం చేస్తుంటారో నేను వాళ్ళ కాడికి బైక్ కూరగాయలు కొంటాను అనమాట. మా భార్య వచ్చి నన్ను పక్క లాక్కేస్తుంది. ఎందుకు నువ్వు ఆమె దగ్గర ఏమన్నా రోని కూరగాయలు లేవు అయినాయి అంటే నేను చెప్తా, ఆయమ కూరగాయలు ఆమె పొట్ట కూటి కోసం ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది బా, ఆ పక్క కూరగాయలు వాళ్ళు బాగా జరుగుతుంటాయి నేనేసి ఆమె దగ్గర కూరగాయలు ఆమె దగ్గరనే కొనుక్కుంటాను. అంటే ఎక్కడైతే వ్యాపారం జరగకుండా ప్లస్ ఆమెకు మళ్ళీ ఒక కరపత్రిక ఇస్తానమాట. నేను పెట్రోల్ పట్టించుకుంటా గవికన 100 రూపాయలు డబ్బు ఇస్తా, ఒక కరపత్రిక ఇస్తానే ఇంకా నేను బండి స్టార్ట్ చేసుకుని పోతాంటే వెనక్కి తిరిగి చూస్తావు, అంటే వాడు నన్ను ఏమైనా తిట్టుకుంటాడా లేదా అని. వాడు నా దిక్కు ఇట్టే చూస్తుంటాడు. అంటే వాడు ఆశ్చర్యంగా, ఏంది పెట్రోల్ పట్టించుకొని నా చేతికి కరపత్రిక ఇచ్చిపోతాడే అని. తర్వాత ఈ విధంగా నేను ఇప్పటికీ నేను సువార్త ఎందుకంటే నాకు దేవుడు నన్ను దగ్గరికి తీసుకున్నాను అనమాట. ఇంకోటి నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి అంటే సివిల్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఎగ్జామ్ కానీ రాస్తా. ఐఏఎస్ రాసి వచ్చేటప్పుడు కానీ ఎవరన్నా ట్రైన్లో ఎవరన్నా బాగా మాట్లాడతానుకో చిన్నగా తీసి వాళ్ళ చేతిలో వచ్చేసి, అంటే మళ్ళీ ముందుగా మాట్లాడితే కానీ వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు కదా, అందుకు చిన్నగా ట్రైన్ దిగేటప్పుడు అంటే ధైర్యం లేక ట్రైన్ దిగేటప్పుడు గబికి వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ నేను ట్రైన్ దిగి వస్తాను అనమాట నేను. కానీ సివిల్ సర్వీస్ కమిషన్ కానీ ఎంతో నేను ప్రయత్నం చేసినాను కానీ అది రాలేకపోయింది. అది అంటే దేవుని చిత్తము. నాకు ఎందుకో దేవుడు ఈ ఉద్యోగమే నాకు ఇవ్వాలని ఉన్నాడు. తర్వాత తర్వాత నేనేం చేశానంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు చిన్న జీతం తక్కువ వచ్చినప్పుడు దేవునికి నేను దగ్గరగా ఉన్నాను. ఇంకా కొంచెం మన తర్వాత ఇంకా కొంచెం జీతం దగ్గర పెరిగిన తర్వాత ఇంకా కొంచెం దూరం. ఈ విధంగా నాకు ఏమంటే నేను దేవునికి అనేది కొంచెం అంటే మందిరం పోయే సమయం లేక, తర్వాత ఇంకొకరు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒకరు వస్తారు, చూడు జేమ్స్ వాడు వచ్చేసి వాడు నీతో పాటు వాడు చిన్నిపోయిన గుడ్డలు వేసుకొని తిరిగినాడు, వాడు కోటీశ్వరుడు అయినాడు. అంటే ఏ విధంగా అంటే రియల్ ఎస్టేట్ ద్వారా వాడు కోటీశ్వరుడు అయినాడు అని. నువ్వు చూసైనా నువ్వు ఉద్యోగం ఎన్నాళ్ళు చేసినా కానీ ఈ వేస్ట్ బాయ్ని అనేసి కొందరు అంటారు మరి. కానీ మా నాన్న మాకు ఏం సంపాదించలేదు కాబట్టి నా మనసులో ఒకటి ఉన్నది, మా పిల్లలకి ఇద్దరికి హైదరాబాద్లో
కానీ బెంగళూరులో స్థలం తీయాలా, ఎందుకంటే వాళ్ళు నన్ను విమర్శించకూడదు, మా నాయన మాకేం చేయలేదు అని అనకూడదు అనే ఉద్దేశంతో నేను మనసులో అనేది. అంతలోకి మన చర్చికి వచ్చే బిలీవరు ఒక అతన్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అతను చేస్తుంటాడు, ప్రసాద్ అనే వ్యక్తి. అంటే అతను కడపలో రాజారెడ్డి వీధిలో ఉంటాడు. ఇతను మంచి పలుకుబడి ఉంది అని నా దగ్గర పిలుచుకొచ్చినాడు. తర్వాత అతను వచ్చేసి ఏం చెప్పాడంటే, అన్న మనం సపరేట్ ఆంధ్ర అయింది కదా, మన దగ్గర ఏమీ లేదు, 30 సంవత్సరాలు కానీ ఆంధ్ర డెవలప్మెంట్ కాదు, నువ్వు వచ్చేసి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినచో నేను అంతా నేనే చూసుకుంటాను, నీకు ఏమి ఇబ్బంది కలగదు, నువ్వు ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు అలా అలా వచ్చేసి ఊరికి నీ యొక్క స్థలాలు చూసుకొని పోతాడు అవి అనేసి, ప్రకృతి వనము, బృందావనము, తర్వాత అగరవనము, తర్వాత ఇష్నాపూర్ ల్యాండ్ అటువంటి చోట అంతా నాతో పెట్టుబడి జీతం వచ్చేసాలు ఫోన్ చేస్తాడు, అన్న నువ్వు త్వరగా డబ్బులు పంపినా అని. అయ్యా నువ్వు అన్నీ నాతో డబ్బులు కట్టించుకున్నాను కానీ దాని గురించి ఏం ఎవిడెన్స్ ఇవ్వడం లేదు అంటే, ఎవిడెన్స్ ఏముందినా, నేను వచ్చేసి మీకు చర్చికి వచ్చే బిలీవరే మన సాక్ష్యంనా. తర్వాత మా ఫ్రెండ్ నాతో పాటు తిరుగుతాను సుధిరెడ్డిని, సుధిరెడ్డి వాళ్ళే సాక్ష్యము, నువ్వు ఏంది నన్ను మమ్మల్ని నమ్మవు అన్నాడు. అంటే నేనేమనుకున్నాడినా, అరే మన బిలీవరే చెప్పినాడు అక్కడ జేమ్స్ నీ స్థలాలు చూసి వచ్చినాను అని. బిలీవర్ అతను ఎప్పుడు వచ్చేసి మందిరంలో వచ్చేసి అతను అడ్రస్ చెప్పాను, అతని పేరు చెప్పాను బిలీవరు. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద అతను ప్రార్థన చేస్తుంటాడు, అతను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. తర్వాత అతను వచ్చి జేమ్స్ నువ్వు హైదరాబాద్లో స్థలాలకు డబ్బులు కట్టుకోకూడదా అని అంటాడు. సరే బా జీతం రాని అంట, జీతం ఒకవేళ తక్కువ వచ్చేందుకు గబికిన ఎక్కడో చోట వేరే చోట ఇప్పించుకోవడము, అప్పు చేయడము, మళ్ళీ తర్వాత హైదరాబాద్కు అతని అకౌంట్లో వేయడము, ఈ విధంగా డబ్బులు అతనికి వేస్తూనే ఉండవు. సరే ఒకడైనా కంప్లీట్ చేస్తానంటే అతను కంప్లీట్ చేయడు. ఇంకొకటి ఇంకొక ల్యాండ్ అతను అడుగుతాడు, ఇంకొక ల్యాండ్ అడుగుతాడు. తర్వాత ప్రకృతం శ్రీధర్ రెడ్డి అనే అతను నీ భూమిని ఇవ్వడంట, నువ్వు డబ్బులు పంపకుంటే, ₹1,00,000 డబ్బులు పంపకుంటే అంటాను. అంతలేక నేనేం చేస్తానంటేనా, సార్ డబ్బులు నేను మధ్యాహ్నం కల్లా ఎటు తిరిగి నేను పంపిస్తాను, ప్లీజ్ సార్ ఆ ల్యాండ్ నాకు ఉన్నింది సార్ అంటాడు. తర్వాత సరే రేపు మధ్యాహ్నం 1 గంట లోపల నాకు డబ్బులు పంపిస్తే ₹1,00,000 పంపించినట్టు, తర్వాత నేను నీ ల్యాండ్ వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. ఏంది ప్రసాద్ సార్ ఆయన ఎవరు ఆయన అట్ట మాట్లాడుతానంటే, అవునా నువ్వు డబ్బులు పంపిస్తే కదా, నువ్వు డబ్బులు పంపకుండా నువ్వు ఉంటే ఎట్లా, ఏంది నా జీతాలు నీకు పంపిస్తాను నీకు ప్రసాద్ నేను. సరేనా నువ్వు ఈరోజు మధ్యాహ్నం 1 గంట కల్లా నువ్వు 50,000 పంపించేసి అన్నాడు. 50,000 చూస్తే నాకు అడ్జస్ట్మెంట్ కావడం లే. తర్వాత నిమిషాలు ఫోన్ అనమాట. తర్వాత గబిక్కిన వచ్చేసి వేరే వాళ్ళను ఒక చోట 30,000, ఒక చోట 10,000, మా అన్న కాడ ఒక 10,000 అక్కడ తీసుకొని 50,000 వచ్చేసి అతను అకౌంట్లో వేస్తాను. అకౌంట్లో వేసాను. అప్పుడు నేను గుండె మీద చేసుకుని అమ్మయ్య హైదరాబాద్ నా యొక్క ల్యాండ్ నిలబడింది అనేసి ఇంకా నా కళ్ళు మూసుకొని ఆఫీస్ సీట్లో కూర్చుంటాను అనమాట. మళ్ళీ తర్వాత 2-3 రోజులు అయిపోతాను, మళ్ళీ ఫోన్ వస్తుంది, అన్న ఇంకొక ల్యాండ్ నువ్వు హరీష్ ల్యాండ్ అతను ఫోన్ చేసినాడు, నువ్వు డబ్బులు పంపాలంట అని అంట. ఈ విధంగా నేను డబ్బులు పంపసా విత్ ప్రూఫ్ ఆఫ్లైన్ ఆన్లైన్ మొత్తం కలిపి 30 లక్షల దాకా దాటింది మొత్తం. అంటే 30 లక్షలు అతనికి కట్టానని నాకు కానీ తెలియదు. మా అన్న ఒకసారి నన్ను కూర్చోబెట్టి మాట్లాడిన అనమాట, ఎక్కడెక్కడ కట్టినారు, ఇక్కడెక్కడ కట్టినంటే ఏందిరా 30 లక్షలు కట్టినామన్నాడు. సరే అతను ఫోన్ నెంబర్ అన్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చింటే అన్న మాట్లాడాడు. ఇంకొకటి మా భార్య వచ్చేసి 16/5/2003 చనిపోయింది. తర్వాత అప్పుడు మా పాప కర్నూలులో చదువుతానేది. పాప నుంచి కర్నూలు నుంచి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ చదువుతుంది పాప. బాబు వచ్చేసి బెంగళూరు చదువుతాడు. తర్వాత మా భార్య చనిపోయినా కూడా అతను నన్ను డబ్బులు వదలలే. డబ్బులు ఇంకా తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఫేక్ రసీదు ఇచ్చాడు, రోజు అడుగుతుంటే ఒకటి ఫేక్ రసీదు ఇచ్చేసి, ఏన్నా ఇప్పుడు హ్యాపీనా, నన్ను నమ్మినావా అన్నాడు. నమ్మినా బా, అట్లా రసీదులు ఇచ్చే కదా నువ్వు డబ్బు కడితే అన్నాడు. తర్వాత సరే ఆ రసీదు తీసుకొచ్చిన దాకా నాకు 300 ఖర్చు అయింది, నాకు అకౌంట్లో డబ్బులు అంటాడు. సరే 300 ఎట్లా కూడా వేసేసా. మళ్ళా తర్వాత నా కూతురు వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్ ఉంది, అర్జెంట్ నాకు 5,000 అంటాడు. ఏందయ్యా ఎప్పుడు పడితే ఇప్పుడు డబ్బులు అవుతాయి, నాదేమన్నా ఏం బ్యాంక్ అనుకుంటాను అని. అటైతే నీ స్థలాలు వచ్చి హైదరాబాద్లో వచ్చి నువ్వే చూసుకో అంటాడు.
అంటే వద్దు ప్రసాద్ నువ్వు తొందరపడకు అని వేరే వాచ్మెన్ పిలిపించి ఆ ఆ వాచ్మెన్ గారి నుంచి ఉంటున్నా ఫోన్పే కొట్టించిన అతనికి. అంటే అంత దారుణంగా నా దగ్గర వసూలు చేసినాడు అనమాట. దానికి కారణం ఏంటంటేనా మన బిలీవర్ సాక్ష్యం అన్నాడనమాట. అంటే బిలీవర్ తప్పు చెప్పడు కదా అని నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఆ బిలీవర్ వచ్చేసి అన్నతో ఏమనంటేనా, అవునా నేను చెప్తాను, అక్కడ ఉండయి ఇక్కడ ఉండయి అని చెప్తాను. జేమ్స్ వచ్చేసి ప్రార్థన చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలా, అంతేగాని నేను వాళ్ళ ఆడకట్టు ఏడకట్టు అంటేనే నేను చెప్పే మాటలు నీ కడతాడా, అది నాకేం సంబంధం లేదన్నాడు మా అన్నతో. సరే ఆ విషయం వచ్చి స్టేషన్లో వచ్చి చెప్పుకుంటేనా, స్టేషన్లోకి నేను రాను, నాకు చర్చికి పోయే టైం ఉండదు అని అంటారు. తర్వాత అదే బిలీవర్ ఒకసారి ఏమన్నట్టునా, జేమ్స్ నాకు 30,000 అర్జెంట్ కావాలన్నాడు. తర్వాత నేను మా అమ్మకు అదే పెరాలసిస్ వచ్చింది, అర్జెంటుగా నాకు కావాలా 30,000 కావాలన్నాడు. అప్పుడు నేను ఏం చేసాను, పక్క వేరే ఎప్పటికల్లా ఇస్తామంటే జస్ట్ 2-3 రోజులు ఇస్తాను అన్నాడు. 2-3 ఏళ్ళు కాదు, ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది అతను. తర్వాత ఆ 30,000 అడగడానికి ఇంటికాడికి వినకపోతేనా అతను వాళ్ళ పాప వస్తుంది, అంకుల్ మా డాడీ ప్రార్థన చేసుకున్నాడు అంటారు. సరే ప్రార్థన అయిపోయింది ఈయన కూర్చుంటాలేమ్మా అంట. గంట సేపు పడుతుందంట, మా నాన్న గంట సేపు లేడు ప్రార్థన కూర్చుంటే అంటారు. సరేలే అనుకొని నేను సరే ఇంకా రేపు చూస్తాను నేను పోతా. మళ్ళీ ఇంకొక రోజు మరుసటి రోజు పోయినా 30,000 ఎప్పుడు ఇస్తాడని. తర్వాత వాళ్ళ మా అల్లుడు ఇంట్లో లేడు, బయటికి పోయినాడు అని అన్నారు. సరే అనుకొని నేను ఏం చేసిన, సరే కొంత దూరం పోయి ఎందుకు ఫోన్ వచ్చి నిలబడినా. తర్వాత అతను చిన్నగా గేటుగా నుంచి ఇట్లా చూస్తాను అనమాట, నేను ఉండానా లేదా అని. ఇంకా బండి స్టార్ట్ చేసుకొని పోతాడు. తర్వాత ఏమయ్యా నువ్వు ఇంట్లో లేదని చెప్పినారంటేనా, లేదులే నేను బాత్రూంలో ఉండేలే, నేను మా మామ చూడలేదులే, నీ డబ్బులు ఏముంది లేపో ఇస్తాంలే నీకు అనేసి ఇంకా ఆమె అతను. కానీ ఇంకా లాస్ట్ నేను ఏం చేసినాడే, నేను ఇంకా మనం బిలీవర్స్ కదా, ఇంకా నేనేం మాట్లాడలేక ఇంకా దాన్ని అతను అడగలేదు, నేను ఇంకా వదిలేసిన అనమాట. ఈ విధంగా నా యొక్క ఇప్పుడు తర్వాత అతని మీద ప్రసాద్ అనే వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులు మాత్రం బాగానే స్పందించి అతన్ని వచ్చేసి పిలిపియాలని చూస్తుంటే అతను సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పోయినాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఏమంటారంటే మాకు తెలియదు అంటారు. ఈ విధంగా వచ్చేసి అది ఆ ఇన్సిడెంట్ మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తర్వాత నాకు ఈ విధంగా నాకు ఇంకోటి ఏంటంటేనా, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ప్రమోషన్లో ఉన్నాను నేను ఇప్పుడు. త్వరలో ప్రమోషన్ వస్తుంది, కానీ ఏదో జీవో సరే క్లారిఫికేషన్ లేని దానివల్ల నాకు అది రాలేదు. తర్వాత నా యొక్క ఫ్యామిలీ కొరకు, నా కొరకు మీరంతా దేవుని మహిమార్థకరంగా మా కుటుంబంలో జీవించాలని మీరంతా మీ యొక్క కుటుంబ ప్రార్థనలో నన్ను గుర్తించుకొని నా కోసం ప్రార్థన చేయండి. మరొక దేవుని యొక్క ప్రమోషన్ అందు వస్తేనా మరొకసారి మీ అందరి ఎదుట మిమ్మల్ని అందరూ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్న ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రార్థన చేస్తాం, మోకరించండి. సోదరుడు జేమ్స్ తను చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే పెంచబడి అనేకమైన శ్రమల గుండా తను వెళ్తూ వచ్చాడు. వాస్తవికంగా అది మనకు ఎంతో కొన్ని చెప్పినప్పుడు బాధగా అనిపిస్తుంది. మరి కుటుంబంలో ఎన్నో పోరాటాలు, ఉద్యోగంలో ఎన్నో పోరాటాలు, సంఘ జీవితంలో కూడా ఎంతోమంది తనను మోసపరిచి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా అలాగ చేసి ఎంతోమంది అలాగ చేశారు. కనుక దేవుని బట్టి తాను అవన్నిటినీ సహించుకుంటూ ఇంతవరకు దేవునిలో కాపాడబడుతున్నాడు, ఉద్యోగంలో కాపాడబడుతున్నాడు. తన భార్య చనిపోయింది, 2 పిల్లలు, కుమారుడు 2 ఉన్నారు. కుమారుడు బెంగళూరులో చదువుతున్నాడు, కుమార్తె కడపలో చదువుతోంది. వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. తన భవిష్యత్తు కొరకు, రాబోయే దినాల్లో దేవుని కొరకు, ఇంకా మంచిగా దేవుని కొరకు జీవించేదాని కొరకు, తన ఉద్యోగంలో అన్ని విధాల నమ్మకంగా దేవుని కొరకు జీవించేదాని కొరకు ప్రార్థించి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సాయంకాలము సువార్త కూడికలో మా సోదరుడు జేమ్స్ సాక్ష్యాన్ని పంచుకునే విషయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. చిన్ననాటి నుండి మరి దైవికమైనటువంటి కుటుంబంలో తను జన్మించి మా ప్రభువా చిన్ననాటి నుండి సండే స్కూల్, విబిఎస్ అయా మరి విధాలుగా
తాను పెంచబడుతూ రాగలిగినాడు. అయితే కొన్నిసార్లు ప్రభా లోకం చూసి ఎలక్షన్స్ అని అలాగ వెళ్ళినప్పటికీ తిరిగి తనను సమకూర్చి ప్రభా నీ మార్గంలో తీసుకొచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ తండ్రి ఎన్నో రకాల శ్రమలు, దుఃఖకరమైన పరిస్థితులు, పోరాటములు, నాయన ఉద్యోగరీత్యా, కుటుంబరీత్యా ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో నీ బిడ్డలని కృపను చూపించినారు. ప్రభా కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు. నేను ప్రభా తన ఒంటరి జీవితంలో తోడుగా ఉండము. తన చేయిని కూడా ముట్టండి ప్రభా, మీరే స్వస్థపరచండి దేవా. మరి కుమారుని యొక్క చదువులోను, కుమార్తె యొక్క చదువులోను మీరే వారికి తోడుగా ఉండి సహాయించి వారికి చక్కని భవిష్యత్తు దయచి, తల్లి లేని లోటు తీర్చము, తన యొక్క ప్రతి అవసరం తీర్చము, తన ఉద్యోగంలో డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాపుదల భద్రతించి అలాగూ ప్రభా మరి మిగిలిన శేష జీవితం మీ కొరకు సాక్షిగా జీవించినట్లుగా తనను మీరే బలపరచము, సహాయపడమని వేడుకుంటున్నాం. త్వరలో తండ్రి అలాగే కిరణ్ మామ కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తనను కూడా మీరు బలపరిచి తన ప్రవర్తనలో మీరు కలిగిన ఉద్దేశాన్ని సంపూర్ణ నెరవేర్చు. అలాగూ ప్రభా ఈ దినం మీ ప్రియులు మా మధ్యకు రాగలిగి మాతో కూడా గడిపిన సమయాన్ని బట్టి వందనాలు. చేయబడిన పరిచయాన్ని దీవించి ఆస్వాదించమని మహిమ ఘనత స్తుతి ప్రభావానికి చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆత్మీయంగా వారు బలపడటకు దేవా, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నీ వైపు చూసి నా ముందుకు ఏ విధంగా సాగాలో వారు అలాగ అభ్యాసం చేసుకుంటూ సాయించి నేర్పించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావానికి చెల్లించి యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సావాసం చేయను మన తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. వారంలో రేపు చేయని ప్రేరు, తర్వాత మంగళవారము సంఘ ప్రార్థన, బుధవారం గ్రామాల పరిచర్య ఉంటుంది. బుధవారము కడప బేతేల్లో యవనస్తులకు యూత్ రిట్రీట్ ఉంటుంది. కనుక మీ యవన బిడ్డలందరినీ కూడా పంపించడానికి ప్రయత్నం చేయండి. ఆ యూత్ రిట్రీట్ వచ్చే వారం ముందుగా మాకు తెలిపితే వ్యాన్ కూడా ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. శుక్రవారం అలాగే బేస్తవారం బైబిల్ పట్టణం, శుక్రవారము సహోదరుల కూడిక, శనివారము పరిచారకులకు ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. వచ్చే ఆదివారము ఉదయం 10 గంటలకు మనం ఆరాధన చేరుస్తాము. మళ్ళీ అటు వచ్చే ఆదివారం నుండి ఉదయకాలం 9:30కే ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకొని ఎండల కాలం కనుక త్వరగా ప్రారంభించి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.